చూసారా తర్వాత అడుగుదాం ఆఫ్లైన్. ఏ ఏంటి రాలేదేంటి? ఇంకా గ్రూప్ లో పెడదాం, ఆగండి. క్రేజీ పవర్ పోయింది మాకు ఇక్కడ. అయినా మీరు బ్రైట్ గానే కనపడుతున్నారు బ్రదర్. అవునా? నేను బ్రైట్గా కనిపిస్తున్నా. ఆ, మీరే ఫస్ట్ అన్నది. ఎలా కనిపించారు? ఆ నిజమే. మహేష్ అన్న శ్రేష్ఠ వచ్చిందా? కరెంట్ పోయిందని వచ్చింది కానీ కనిపించింది. ఇందా నుంచి ఇక్కడే తిరుగుతా ఉంది, మిమ్మల్ని అందరిని చూస్తుంది. అవునా? ఉమ్. నాకు చెప్పండి, ఎలా ఉన్నారు అడుగు. దా చిక్కు పడుతుందా? చిక్కు కరెంట్ అయిపోయింది. పోయిందా? మహేష్ అన్న పూణేలో ఉంటారు. పూణే నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారన్నాను కదా. బ్యాంకింగ్ సెన్స్ వచ్చింది. శ్యామన్న టాపిక్ ఏంటి? మా బైబిల్ జనరల్ టాపిక్, స్టడీ. జనరల్ టాపిక్ ఏరా. అవునా? అది జస్ట్ ఏమైనా పోర్షన్ చెప్తారా? వర్షన్ ఏం లేదమ్మా. ఓకే అన్న. ఆ, అదే యాక్చువల్గా నేను T7 ఇస్ ద బెస్ట్ బ్యాచ్ అంటారు. వాళ్ళకి పోర్షన్ చెప్పాలంటే నేను 1 month అన్నా ప్రిపేర్ అవ్వాలా. అదిగో వచ్చింది. ప్రేజీ అక్క లేక డల్ ఉంది కదా. మా పరి వచ్చిన ప్రేజీ అక్క కూడా ఉండాలి మీలాంటి డైలాగ్స్ ని ఎదుర్కోవడానికి. క్రేజీ ఏంటో, పోయిన వారం బిజీ అంది, ఈ వారం కూడా బిజీ అంది. మరి ఏంటి మనము ఇంటికి ఆ ఆన్ ది పోల్ వేలో ఏంటమ్మా? చెప్పండి చెప్పండి అన్న. ఇంటికి ఆన్ ది వేలో ఉన్నానని చెప్పింది నాకు. అవునా? ఇంటికి వెళ్ళాక జాయిన్ అవుతుందేమో. అదే ఆ పోల్ లో మీకు అందరికి థర్స్డే కాకుండా వేరే ఏ రోజు వీలుంటుందో చెప్పండి అబ్బా, నెక్స్ట్ స్కెడ్యూల్ మారుద్దాం. అదే ఓటింగ్ తీసే కదా, ఒక టైం కూడా ఒక 7 కి అట్లా పెడితే కొంచెం చాలా మంది ట్యూస్డే పెట్టారు. అందరికి ట్యూస్డే ఓకే అంటే వి విల్ గో విత్ ట్యూస్డే. సరే 7 అయింది, మార్నింగ్ స్టార్ట్ చేస్తావా మరి? ప్రే చేసి స్టార్ట్ చేద్దాం. ఉమ్. మహాపరిశుద్ధుని ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల యేసయ్య మీకు స్తోత్రములు ప్రభా. మరొకసారి నైనా మేమందరము దేవా, మేము సహోదరులతో నైనా మేము కూడుకుని ప్రభా అదిగోని తండ్రి మాకు ఇచ్చిన ఈ ఐక్యతను బట్టి నైనా మీరు మాకు ఇచ్చిన ఈ ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. ప్రభా మరొకసారి మేము బైబిల్ స్టడీనైనా మేము నైనా గ్యాదర్ అవుతుండగా ప్రభా మీ కృపను చూపించండి ప్రభా. అదిగోని తండ్రి మా మధ్యలో తీసుకొచ్చిన పరిని బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. నైనా మా అందరికీ నైనా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నైనా మా అందరినీ నైనా మీరు చూపిస్తున్న కృపను బట్టి పోషిస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. నైనా మిమ్మల్ని నైనా మేము పొగుడుతున్నాం తండ్రి. నైనా మీరు తప్ప మాకు ఎవరు దేవుళ్ళు లేవు దేవా. నన్ను మీ సహాయం చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవుని ప్రభం
ఇప్పుడు సెషన్ అయినా మేము స్టార్ట్ చేసుకుంటుండగా నాయన బైబిల్ స్టడీని నేను ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించండి నాయన, మీరు మహిమ పొందమని, మాకు ఆశీర్వాదాలు దయచేయమని ప్రభా, మా జీవితాల్లో నైనా మీరు కలుగు చేసుకోమని దేవా, మా జీవితాలు మేము విన్నమట్టుగా ఉండుకో ప్రభా, నైనా విన్న వాక్యాన్ని నైనా మా జీవితంలో అప్లై చేసుకుని నైనా మీకు ఇష్టమైన శిష్యులుగా మేము తయారవడానికి సహాయం చేయమని నైనా చెప్తుండగా శ్యామని నైనా మీ జ్ఞానం నడిపించామని ప్రభా, మేమందరం ఐక్యంగానైనా మేము నేర్చుకుంటున్నాం దేవా నైనా, మేము నేర్చుకుంటుండగానైనా మాకు మీ సహాయం దయచేసి పరిశుద్ధాత్మ తండ్రి నైనా మీ సహాయం మాకు దయచేయమని నైనా మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. సాంగ్ ఎవరి రోజు? ఎవరు లేకపోతే సుష్మాతో పాడిద్దాం. నేనే సుష్మా, సాంగ్. నువ్వేనా? సారీ, మరి మాట్లాడు. మా ఆహా, ఇప్పుడు మ్యూట్ చేసి వెంటనే ప్రెస్ అవ్వలా, అన్మ్యూట్ చేద్దాం. ఓ సారీ. ఓకే ఓకే. నౌ ఐ ఇన్వైట్ our sweet singer Sushma to sing. ఇలాగే వాయిస్ పోయిందా? ఎలా అన్నా బాగుంటుంది సుష్మా. ఓటి యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నీ పాడేద శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవము నాకు సగినావా. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవము నాకు సగినావా. జీవజలమై జీవాహారముగా పరముని విడచినావా. జీవజలమై జీవాహారముగా పరముని విడచినావా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. నీ పాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన
బాధలు కలిగిన నీ పాడేదా శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సుష్మా. సుష్మా బాగుంది సాంగ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. యా నైస్ సాంగ్ రా. పాత పాట కానీ ట్యూన్ కొంచెం అవును మారిపోయింది అనిపిస్తుంది నాకు. అవునవును యాక్చువల్లీ పాత పాటే. కానీ పాత పాట అయినా చాలా మందికి ఆదరణ ఇచ్చిన పాట అన్న. చాలా ఆదరణ ఆ టైంలో అసలు ఎస్పెషల్లీ శ్రమల్లో. ఫ్యామిలీ ప్రేయర్స్ లో కానీ లేకపోతే అన్ని చోట్ల పాడుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అవును. అదే అన్న ఇప్పుడు ట్రెండ్ లో చెప్పుకోవాలంటే అప్పట్లో వైరల్ సాంగ్ ఇది. ట్రెండీ అప్పుడు. ట్రెండీ. బెన్నీ బ్రదర్ వెల్కమ్. హాయ్ ఆల్, హాయ్ హాయ్ మహేష్, హాయ్ బన్నీ, హాయ్ హాయ్ షఫీ హాయ్ హాయ్ శ్యామన్న, హాయ్ హాయ్ బ్రదర్, కళ్యాణ్ అన్న. హాయ్ హాయ్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తుఫాన్ అన్న గారు ప్రైజ్ లార్డ్ అండి. హాయ్ రా మోనికా. అన్న జర్నీలో ఉంటూ ఆడియో ఫాలో అవుతున్నారన్న. చీరాల నుంచి తిరుపతికి వస్తున్నారన్న. అవునన్న. ఓకే ఓకే. హాయ్ పరి, హాయ్ స్నిగ్ధ. హాయ్ అన్న. ఓకే నా ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యేవారు ఉన్నారు. వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యేలోపు ఏదన్నా చెప్పండి అన్న. కళ్యాణ్ అన్న నేనా? మెసేజ్ కాదు ఏదన్నా. మెసేజ్ కాకుండా హాయ్ పరి. క్రేజీ అక్క కోసం ఈగర్లీ వెయిటింగ్ శ్యామన్న. ఓకే ఓకే. హాయ్ అన్న. లేదు ఆ అక్క కొంచెం రాలేదంట. ఆహా. చామన్న మహేష్ మీరు మెల్లిగా స్టార్ట్ చేసి ఇంట్రో ఇవ్వండి. చేసేమంటే చేసేస్తాం మన. నేను మీరు అంటే పోస్ట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎవరి కోసం? అన్న మీరు కోస్ట్ అన్నా అట్లా అంటారా? ఇచ్చారు. అన్న లీ- హోస్ట్ మౌని లీడ్ తీసుకుంది కదా, తను చెప్తుందేమో వెయిట్ చేస్తున్నాను. ఓ అన్న ఓకే. నవ్ ఐ ఇన్వైట్ శ్యామన్న టు డెలివర్ బైబిల్ స్టడీ మెసేజ్. థ్యాంక్ యూ అమ్మా. ప్రభునామంలో అందరికీ వందనాలు. యాక్చువల్గా T7లో ఈ బైబిల్ స్టడీ అన్నది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయండి. కొంచెం టెన్షన్ పడిన విషయం కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను T7 కాకపోయినప్పటికీ నన్ను ఇందులో జాయిన్ చేసుకుని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్టార్ట్ చేసే ముందు ఒకసారి నా గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మాది బై బర్త్ విజయవాడ. నా ఏజ్ వచ్చేసేసి 40 ఏళ్ళు. ఏజ్ ఎందుకు చెప్పాను అంటే 15 ఇయర్స్ తర్వాత 10th అయిపోయిన తర్వాత వైజాగ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ చేసుకుంటూ చదువుకున్నాం. చదువుకున్న దగ్గర నుంచి ఈ 25 ఇయర్స్లో ఎంతోమంది పాస్టర్స్ తోటి, ఎంతోమంది బోధకులతోటి వాళ్ళకి పరిచయం చేసే రకంగా పనిచేశాను. ఆ తర్వాత చాలా చర్చెస్తో కమ్యూనికేషన్ ఉండేదన్నమాట. సో చాలా బోధలు కూడా వినేవాడిని. ఇటువంటి వినే క్రమంలో నాకు ఏంటంటే ఒక బుర్ర పిచ్చెక్కినట్టు అయిపోయేదంట. ఒకళ్ళేమో ఈ సిద్ధాంతం అంటారు, ఒకళ్ళేమో ఆ సిద్ధాంతం అంటారు. తర్వాత ఇంకొకళ్ళేమో ఇది కరెక్ట్ అంటారు, మా డాక్టరీన్ కరెక్ట్ అంటారు. తర్వాత ఆచారాలు అంటారు, ఈ ఆచారాలు అంటారు. నాకు ఇవన్నీ చూసి ఇంతమంది పాస్టర్ని ఫేస్ చేసి నాకు బుర్ర పిచ్చెక్కిపోయి నేను డిసైడ్ అయింది ఏంటంటే నా దగ్గర ఒక బైబిల్ ఉండేది.
ఇప్పుడంటే చాలా యాప్స్ వచ్చింది కానీ అప్పట్లో ఉండేది కాపర్లకేమో కాపర్ దుడ్డు కర్ర అని ఉండేది. ఇంకో స్పెషల్ బైబిల్ ఉండేది. అదేంటిదంటే ఆ యేసు ప్రభు మాట్లాడిన మాటల వరకు రెడ్ కలర్ లో ఉండేవి. అయితే నేను అనుకున్నాను, ఈ పౌలు గారేమో ఇలా అంటారు, ఆయన అలా అంటారు, ఈయన ఎలా అంటారు. మొదట నాకు యేసు ప్రభు ఏమన్నాడో నేను బాగా నేర్చుకోవాలని ఆ రెడ్ కలర్ లో ఉన్న లైన్స్ ఎక్కువగా చదువుకుని వాటిని అన్వయించుకునేవాడిని. అట్లా అన్వయించుకునే క్రమంలో యేసు ప్రభు చెప్పిన మొదటి మాట నాకు బాగా నా గుండెల్లో స్థిరపడిపోయిన మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. సో అలా ఇప్పటికీ కూడా నేను ఫాలో అవుతూ ఆ మాటకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాను. సో అది నా లైఫ్. ఈ 25 ఇయర్స్ నా అనుభవాల్లోంచి యాక్చువల్ వాక్యానుభవం ఎక్కువ లేకపోయినప్పటికీ కూడాను సమాజంతో, సంఘంతో, పాస్టర్స్ తోటి, విశ్వాసులతోటి నా అనుభవాల్లోంచి ఈ మెసేజ్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రెండవదిగా T7 బ్యాచ్ గురించి చెప్పాలి. కుదిరితే ఎవరైనా రికార్డ్ చేయండి, ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా వింటారు. ఈ T7 బ్యాచ్ కున్న ఏంటంటే బెస్ట్ టీమ్ అని ఒక టైటిల్ ఇచ్చారు ఎవరు, ఫ్యాకల్టీ. వాళ్ళన్నిటిలోనూ నిజంగానే బెస్ట్. ఎందుకంటే నేను T7 కాకపోయినప్పటికీ సుష్మా పక్కన వచ్చి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి క్లాసెస్ వింటా ఉండేవాడిని పక్కన కూర్చుని. వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే ఈ T7 లో చాలా మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, తర్వాత బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు, మల్టీ టాలెంటెడ్ ఉన్నారు, వేరే వేరే పరిచర్లో ఉండే మల్టీ టాలెంటెడ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత క్వశ్చన్స్ బాగా అడుగుతారు, చాలా మంది నిబద్ధత కలిగి ఉంటారు, ఎస్పెషల్లీ సిన్సియారిటీ. ఎందుకంటే ఏదో క్లాస్ టైం పాస్ అన్నట్టు కాకుండా మహేష్ అన్న గురించి రోజు చెప్తున్నారంట, ఇలాగా మాకు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సార్ అని. ఇవన్నీ నేను చూసి చాలా మీ నుంచి నేను నేర్చుకున్నాను. దాన్ని బట్టి ఈ T7 బట్టి నేను ఎప్పుడు కూడా సంతోషపడతాను. సో థ్యాంక్స్ టు ఆల్ T70. ఎందుకంటే కాన్వర్జేషన్ రోజు మాత్రమే పరిచయం అయినప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత మీ గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే బ్యాచ్ లో ఆ కోర్స్ కంప్లీట్ చేయకపోయినప్పటికి కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నాకు వందనాలు. నాకు నా వాట్సాప్ లో 50 గ్రూపులు ఉంటాయి. వాటిలో మాత్రం నాకు 2 చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు బాగా ఇష్టమైన గ్రూపులు. ఒకటేమో మా ఫ్యామిలీ గ్రూపు, ఇంకొకటేమో తోడు దొంగల గ్రూప్ అన్నమాట. అందులో మెసేజ్ వచ్చినా ఏమొచ్చినా సరే మా ఫ్యామిలీలోంచి వచ్చినట్టే నేను చాలా సంతోషంగా చూస్తాను అనమాట. అందులో వచ్చే క్వశ్చన్స్, దాని తాలూకా ఒక్కొక్కల వ్యూస్ని బట్టి కూడా నేను చాలా నేర్చుకున్నాను. అందుని బట్టి వందనాలు. సో నాకు ధ్యానంలోకి వెళ్ళిపోదాం. నేను తీసుకున్నది వచ్చేసి జనరల్ టాపిక్ ఏనండి. ఏదైనా తీసుకుని దాని గురించి వివరించాలని కాకుండా జనరల్ టాపిక్ తీసుకున్నాను. ఈ జనరల్ టాపిక్ లో చాలా రకాలమైన సన్నివేశాలను, వాక్యాలు వస్తూ ఉంటాయి. నేనే ఫస్ట్ టైం PPT లాగా నేను ట్రై చేశాను. కుదిరితే నాకు సిగ్నల్ తక్కువ ఉండడం వల్ల నా వీడియో ఒకసారి ఆఫ్ చేస్తానండి. ఈ స్క్రీన్ అందరికి ఒకసారి కనపడుతుందండి? ప్రస్తుతానికి మీ పేరే కనిపిస్తుంది. ఇది ఒక్క నిమిషం. ఇది కొంచెం సెట్ చేసేలోపు ఎవరన్నా ఒక పల్లవి పాడగలుగుతారా ప్లీజ్? నేను ఒక ఇంగ్లీష్ నేను ఒక చిన్న హిమ్ పాడతాను ఈ లోపు. పాడు. అదిగో ఐఫోన్ వచ్చింది, మన ఐఫోన్. సునీల్ ఐఫోనా?
క్రేజీ అక్కది అనుకున్నానే. ఫైన్. You are my hiding place. You always fill my heart with songs of deliverance. Whenever I am upright, I will trust in you. I will trust in you. Let the weak say I am strong in the strength of my Lord. You are my hiding place. You always fill my heart with songs of deliverance. Whenever I am upright, I will trust in you. I will trust in you. Let the weak say I am strong in the strength of my Lord. I will trust in you. Thank you. థ్యాంక్ యూ సిస్టర్. అది పీపీటీ ఓపెన్ అవ్వట్లేదు, నాకు షేరింగ్ అవ్వట్లేదు, మేబీ యాక్సెస్ లేదనుకుంటా. ఏదైనా ఎవరైనా అవకాశం ఉంటే కృపానందాన్ని కొంచెం పీపీటీ షేర్ చేయమని చెప్తాను. కృపానంద్ అన్నకి మన గ్రూప్ విడిగా పంపించండి అన్న, లేదా గ్రూప్ లో మన పంపించండి. వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. పెట్టారు. కృపానంద్ అన్న మీరు ఉన్నారా? అన్న జర్నీలో ఉన్నాను సార్. ఓ జర్నీలో ఉన్నారా? హోస్ట్ ఎవరు ఉన్నారు వాళ్ళకి పంపించినా చాలు, వాళ్ళు ప్రెజెంట్ చేసేయచ్చు. హోస్ట్ కృపానంద్ అన్నే అన్న, కో హోస్ట్ చేశారు ఓ. శ్యామ్ అన్నని, కానీ అదేంటంటే యాక్సెస్ అవ్వట్లేదు మా. ఎలా సరే, మరి share ఓకే, అవుతున్నారు. టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఏదన్నా అడగండి, ఈ లోపు నేను దీన్ని బట్టి చెప్పుకుంటూ మీరు వెళ్తాను. స్టార్ట్ చేయండి, ఈలోపు కృపానంద్ అన్న ఓకే. వస్తారేమో. ఓకే, ఇక్కడ ఏముంది అంటే ఒక 3 పాయింట్స్ రాశాను. ఏంటిదంటే యు ఆర్ అక్యుములేటెడ్ బై గాడ్, నాకు యు ఆర్ షేర్ వర్కింగ్ యాజ్ ఏ ఒక్క నిమిషం. యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ గాడ్స్ ఆర్మీ, యు ఆర్ చూజన్. వెయిట్ చేయనమ్మా, చెప్పనా. మీరు స్టార్ట్ చేయండి, నాకు షేర్ చేయగలుగుతున్నాను, నేను లోడ్ చేసి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. స్టార్ట్ చేయండి మీరు. ఇక్కడ 3 పాయింట్స్ రాశాను. యు ఆర్ అది అక్యుములేటెడ్ share బై చేస్తాను. గాడ్, యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ గాడ్స్ ఆర్మీ, యు ఆర్ చూజన్. ఈ 3 పదాలు ఎక్కడ ఉన్నట్టున్నాయి కదండి. ఇవి ఎక్కడివి అంటే యు ఆర్ అక్యుములేటెడ్ బై గాడ్. ఇది ఎక్స్పోజిటరీ ఫస్ట్ క్లాస్ లో సురేష్ అన్న చెప్పినటువంటి ఫస్ట్ మాట. యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ గాడ్స్ ఆర్మీ, ఇది కూడా సుదీర్ఘంగా ఉన్న ఫస్ట్ క్లాస్ లో అన్న చెప్పినటువంటి ఫస్ట్ మాట. తర్వాత యు ఆర్ చూజన్, ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే మన గెస్ట్ స్పీకర్ గా పిలిచినటువంటి కాన్వకేషన్ డేట్ రోజున గెస్ట్ స్పీకర్ గా పిలిచినటువంటి ఆయన చెప్పినటువంటి మాట అన్నమాట, యు ఆర్ చూజన్. తర్వాత నా సెకండ్ స్లైడ్ లో ఏం రాశాను అంటే T7 నుంచి స్క్రీన్ షాట్ తీసిందండి ఇది. దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యం సరిగా ఉపదేశించువానిగా, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు అని రాసి ఆ టైటిల్ కింద ఆమోదయోగ్యునిగా, పరీక్షించబడిన వానిగా, ధృవీకరించబడిన వానిగా, ఆమోదయోగ్యునిగా, పరీక్షించబడిన వానిగా, ధృవీకరించబడిన వానిగా. పైన తిమోతికి పౌలు గారు రాసినటువంటి మీ టైటిల్, మీ థీము అది. అయితే దాని గురించి చెప్పేంత అర్హత లేదు, దాన్ని అట్ ది సేమ్ టైం దాన్ని నేర్చుకోవాల్సి ఉంది. ఇంకా నేను T7 T9 బ్యాచ్ లో ఖచ్చితంగా జాయిన్ అవుతాను.
నాకు కావాల్సిన పదం ఏంటంటే కింద ఆమోదయోగ్యంగా పరీక్షింపబడిన వానిగా ధృవీకరింపబడిన వానిగా అని కింద సబ్ టైటిల్ ఇచ్చారు దీనికి. దాంట్లో పరీక్షింపబడిన వానిగా ఆ లైన్ కోసం నేను ఈ స్లైడ్ ని తీసుకున్నానండి. పరీక్షింపబడిన వానిగా. సో నేను ఇచ్చినటువంటి టైటిల్ వచ్చేసి విశ్వాస జీవితం అనే పడవ ప్రయాణం. విశ్వాస జీవితం అనే పడవ ప్రయాణం. ఈ టాపిక్ టైటిల్ విశ్వాస జీవితం అనే పడవ ప్రయాణం. వెళ్లే ముందు వాక్యం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకే వందనములు. రీతిగా కూడుకుని బైబిల్ స్టడీ చేయడం నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు స్తుతులు. పవిత్రమైన పెదవులు గలవాడిన, పవిత్రమైన నాలుగు గలవాడిన ప్రభు అయినప్పటికీ ప్రభావ మట్టిగా ఉన్న మాలో ప్రభావ ఆదిగా ఉన్నప్పుడే ప్రభావ జీవవాయువు నువ్వు దేవ ప్రభు. అటు ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావ బైబిల్ స్టడీ చేయబోతుండగా ప్రభు నీ వాక్యపు మాటలు ప్రభు ఆదరణకరమైన మాటలు, నీ వాక్యపు సత్యాలు, జీవిత సత్యాలు ప్రభు మాకు కొన్ని నేర్పించమని ప్రార్థిస్తున్నాను. అది నుంచి అంతవరకు మీరు ఉండండి ప్రభు. టెక్నికల్ ఇష్యూస్ని క్లియర్ చేయండి నా తండ్రి. కావాల్సిన వారిని రప్పించండి. అది నుంచి అంతవరకు మీరు నాకు తోడై ఉండి నడిపించమని, మీ అమూల్యమైన మాటలు మాకు వినిపించమని, మీ ప్రణాళిక మాకు తెలియజేయమని, ఎంతో మందిని ఆదరించమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె టైటిల్ మరొకసారి చదువుకున్నామండి. విశ్వాస జీవితం అనే పడవ ప్రయాణం. రెఫరెన్స్ వచ్చేసేసి మార్కు సువార్త 35 నుంచి 38 వరకు. ఒకవేళ మీరు ఎవరైనా చూడాలంటే ఫోన్ లో మీరు పీపీటీ ఓపెన్ చేసుకుని చూడొచ్చండి. షేర్ నేను అవుతుందమ్మా. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, కనిపిస్తుందా? ఓకే షేర్ అవుతుంది. కనిపిస్తుంది కదన్నా కళ్యాణ్ అన్న? ఒక్కసారి 3 స్లైడ్స్ ఒక్కసారి చూపిస్తావరా? థర్డ్ స్లైడ్. ఇది సెకండ్ స్లైడ్. ఇది మీకు T7 లో ఇవ్వబడినటువంటిది. థర్డ్ స్లైడ్ ఇది నా టైటిల్. ఫోర్త్ స్లైడ్ ఇది వచ్చేసి మనం ఇందులోంచి ఒక పాయింట్ తీసుకున్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 38 వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. దేవుడి వాక్యం దీనిగాక. ఈ కాన్సెప్ట్ అందరికీ కూడా బైబిల్లో ఉన్న కాన్సెప్ట్, స్టోరీస్ ఎవరికి తెలియనివి కాదండి, అందరికీ తెలుసు. సో ఈ కాంటెక్స్ట్ అంతా మీకు ఐడియా ఉంది. నేను ఇక్కడ మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ఆయన అమరం మీద తలవాల్చుకుని నిద్రించుండగా వారు ఆయన లేకపోదు కూడా నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అంటే శిష్యులకి ఒక భయము, ఆందోళన కలిగింది. ఏంటి అంటే వాళ్ళు నశించిపోవచ్చున్నాము అని. యాక్చువల్గా అక్కడ ఉన్న దేవునికి తెలుసు వాళ్ళు నశించిపోరని. అక్కడ ఉన్న దేవునికి తెలుసు ఆ తర్వాత తుఫాన్ రాబోతోందని. ఆ దేవునికి తెలుసు అది ఆయన గద్దించి ఆఫ్ చేస్తాడని. కానీ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న ఆయన పరిచర్లో తిరిగి ఆయన అద్భుతాలు చూసి ఆ ముందు వెనక వాళ్ళందరికీ కూడా నశించిపోవచ్చున్నాము అనేటటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి వచ్చిందనమాట. అయితే ఈ పరిస్థితి, ఈ నశించిపోవచ్చున్నాము అన్న టాపిక్ మీదే నేను కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ప్యూర్లీ జనరల్ టాపిక్ అండి, డెప్త్ ఏమి ఉండదు. ఒకవేళ ఏమన్నా ఎక్కువ రెఫరెన్సెస్ రావచ్చు, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ టాపిక్, ఈ లైన్ నాకు ఎందుకు అనిపించింది అంటే, తిమోతి ముత్యాల గారు హెర్మెటిక్స్ క్లాస్ చెప్తున్నప్పుడు ఈ 4వ అధ్యాయము 5వ అధ్యాయము ధ్యానం చేస్తూ ఆయన ఒక మాట అన్నారనమాట. ఆయన దేవుని సార్వభౌమత్వంలోని ఆయన గుణలక్షణాలన్నింటినీ, ఆయన చేసే స్వస్థతలు, అద్భుతాలు, ఆకాశం మీద ఆయనకు అధికారం, దెయ్యాల మీద అధికారం, ఇటువంటివన్నీ చెప్తూ ఈ 5వ వచనంలో ఉన్నది కూడా ఒకటి పైన యాడ్ చేసి ఉంటే సరిపోయేది. వీళ్ళు డివైడ్ చేసేవాళ్ళు దీన్ని కూడా 5వ వచనంలో 5వ అధ్యాయంలో ఉన్న మ్యాటర్ను కూడా పైన యాడ్ చేసి ఉండే అని. సో దేవుని సార్వభౌమాధికారంలో ఉన్న 5 గుణ లక్షణాలను ఆయన వివరిస్తూ
ఆయన ఏమన్నాడంటే ఈ కిందది కూడా పైన ఉంటే దేవుడి గుణలక్షణాలన్నీ కూడా, ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా, ఆయనకున్న అధికారాలన్నీ కూడా ఒక లైన్ లో ఉండేవి, ఇది యాడ్ చేయాల్సి ఉండింది అని అన్నారు అనమాట. సో అది అయిపోయిన తర్వాత క్లాస్లో చదువుకున్నాను, ఆయన గుణలక్షణాలు తెలుసుకున్నాను, ఆయన స్తుతించాను. కాకపోతే ఈ ఒక్క చిన్న పాయింట్ మాత్రము ఏమనిపించిందంటే, నశించిపోవచ్చున్నాము అని అన్నది మాత్రము నాకెందుకు ఆలోచించాల్సి వచ్చింది ఆ రోజు. కొంచెం దానికోసం స్టడీ చేశాను. ఎందుకంటే T7లో ఉన్న మనం అందరం కూడా పిలువబడి ప్రకటింపబడి వెళ్ళటానికి ఉన్న మనందరం కూడా ఇటువంటి సందర్భాల్లోంచి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. సందర్భాల్లో ఉన్నవారమై ఉన్నాము, ఆల్రెడీ అనుకున్నాం అట్లా అని, తర్వాత అనుకోబోయే సందర్భాలు కూడా రావచ్చు. ఇప్పుడు నేను చెప్తాం అనుకున్న విషయం ఏంటంటే, నిత్యం మనం వాక్య సత్యాన్ని చదివి అర్థం చేసుకుని అన్వయించుకున్నట్లే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినటువంటి కొన్ని సందర్భ సత్యాలను కూడా మనం అన్వయించుకోవాలి. అంటే వాక్యంలోని మర్మాలు, ఆ తర్వాత ఆ వాక్యంలోని సత్యాలు, లోతులు మనం ఎలాగ చదివి అర్థం చేసుకుని అన్వయించుకుంటామో, కొన్ని సందర్భాలు కూడా మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పైన T7 టీచర్స్ చెప్పారు 3 మాటలు అని చెప్పాను కదా, అందులో లాస్ట్లో పోగు చేయబడి, ఎన్నుకోబడి, దేవుని ఆర్మీగా, అప్పుడు ఆయన అన్నారు కదా, గాడ్స్ ఆర్మీ, యు ఆర్ ద గాడ్స్ ఆర్మీ, యు ఆర్ చూజన్, యు ఆర్ అక్యూములేటెడ్ అని. అలా పోగు చేయబడి, ఎన్నుకోబడి, దేవుని ఆర్మీగా సిద్ధపడి మీరు పంపబడే క్రమంలో ఈ కింద పరీక్షింపబడిన వాణిగా అని రాయబడ్డారు కదా, నేను హైలైట్ చేశాను అది, అని రాయబడ్డటువంటి సందర్భాలు మనకి చాలా వస్తాయి అన్నమాట. ఇది కూడా మేబీ నేను అటువంటి పరీక్షించే సందర్భమే అని నేను అనుకుంటాను. ఎందుకంటే పైన 3 అద్భుతాలు ఉన్నాయి, చాలా కింద కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి. బట్ వీళ్ళకి మాత్రము నశించిపోతున్నాము అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది అని నా ఉద్దేశం. అది బహుశా పరీక్షకు సంబంధించిందే, ఏదైతే మీ T7 టీచర్స్ చెప్పున్నారో, ఆ తర్వాత అదే ఉద్దేశంతో ప్రభు వారు కూడా వీళ్ళని ఇక్కడ పరీక్షించున్నారేమో అనిపిస్తుంది. దీన్ని కంటిన్యూ చేసే ముందుగా నేను ఒక చిన్న సందర్భాన్ని బైబిల్లోంచి స్టార్టింగ్ నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే, శిష్యుల యొక్క విశ్వాస ప్రయాణంలో కూడా ప్రభు మనసులో ఇదే ఉందని నా బలమైన ఉద్దేశం. మన టైటిల్ ప్రకారంగా, మన టైటిల్ ఏంటండి? విశ్వాస జీవితం అనే పడవ ప్రయాణం. ఈ టైటిల్ ప్రకారంగా ఈ పడవ ప్రయాణం, మన జీవితాన్ని పడవ ప్రయాణంతో పోల్చుతూ చాలా పాటలు వచ్చాయి. చాలా మంది బోధకులు వాక్యం చెప్పేటప్పుడు అలంకార రీతిగా ఈ పదాన్ని వాడారు. మొట్టమొదటి ప్రయాణం, ఈ ప్రయాణంతో పోల్చుకున్నప్పుడు మన జీవితం మొట్టమొదటి ప్రయాణం ఎక్కడ జరిగింది అంటే, సండే స్కూల్ పిల్లవాడు కూడా చెప్పగలిగిన విషయం ఏంటంటే, విశ్వాసి అయిన నోవాహు దగ్గర మన ప్రయాణం అన్నది స్టార్ట్ అయింది, మొట్టమొదటి ప్రయాణం. అది ఒకసారి రిఫరెన్స్ గా చూసుకుంటే ఆదికాండము 6వ అధ్యాయం 14-15 వచనాలు. ఆ స్లైడ్ కొంచెం చేయండి. ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం. ఇది ఈ సందర్భం ఏంటంటే, ప్రయాణం అన్నది మొట్టమొదటిగా బైబిల్లో స్టార్ట్ అయినటువంటి సందర్భం. అందులో తెలుగులో ఏమని రాసింది అంటే, నా మాట క్లియర్ గా వినపడుతుందండి? నీవు నీ కోసమైన గోఫర్ చెక్కతో ఒక నౌక చేసుకునము, ఆ నౌక గదులు చేసుకునము, దాని లోపలికి బయటికి పిచ్చితో పోయిము. ఇంగ్లీష్ లో, మేక్ యువర్ సెల్ఫ్ అన్ ఆర్క్, గో ఫార్వర్డ్, మేక్ రూమ్స్ ఇన్ ద ఆర్క్ అండ్ కవర్డ్ ఇట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ విత్ పిచ్. ఇక్కడ ఓడా అని అన్నారు, కానీ ఇంగ్లీష్ లో ఏమన్నారంటే ఆర్క్ అని అన్నారు. హెబ్రూ పదంలో ఏమన్నారంటే టేబా అన్నారు అనమాట. టేబా అంటే హెబ్రూ పదంలో దాని మీనింగ్ ఏమొస్తుందంటే, నెక్స్ట్ స్లైడ్. హెబ్రూ పదంలో టేబా అన్న పదానికి ఏమన్నా అర్థం వస్తుంది అంటే, అది ఒక బాక్స్ అని వస్తుంది అనమాట, ఏ బాక్స్. సో
హెబ్రూ పదాన్ని బేస్ చేసుకుంటే ఆయన కట్టుకోమంది ఆ ఓడని కాదు, ఒక నౌక అని హెబ్రూ పదం ఆ ఇంగ్లీష్ పదం ద్వారా మనకు అర్థం అవుతుంది అనమాట. ఈ తేబా అన్న పదాన్ని బైబిల్ మొత్తంలో కేవలం 2 చోట్ల మాత్రమే అది కనపడుతుంది. అది ఒకటేమో ఈ నోవాహుకు తను నిర్మించుకునే దానికి దేవుడు చెప్పిన మాట. ఆ తర్వాత మోషేని వాళ్ళ తల్లి బుట్టలో పెట్టి పెట్టి ఆ నీళ్ళలో వదిలినప్పుడు ఏమంటారంటే ఆ టేబా అన్న పదం 2 సార్లు వచ్చింది అనమాట. సో ఇక్కడ క్లియర్ గా తెలుస్తా ఉన్నది ఏంటంటే దేవుడు నోవాహుని కట్టుకోమంది ఒక బాక్స్ కట్టుకోమన్నాడు, ఓడ కాదు. ఓడకి బాక్స్ కి తేడా చూసే ముందుగా ఫస్ట్ ఆయన చెప్పిన డైమెన్షన్స్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ స్లైడ్. ఆయన చెప్పిన ప్రకారం అయితే ఆయన ఇచ్చిన డైమెన్షన్స్ ఇవి మీకు కనపడుతుందండి. కనిపిస్తున్నాయి అన్న, కనిపిస్తున్నాయి. పొడవు వచ్చేసి 450 అడుగులు, తర్వాత వెడల్పు వచ్చేసి 75 అడుగులు, ఎత్తు వచ్చేసేసి 45 అడుగులు. అంటే ఇది కరెక్ట్ గా ఆయన చెప్పినటువంటి 3 అంతస్తులు నిర్మించుకోవడానికి సరిపడేది. ఈ డైమెన్షన్స్ చూస్తుంటే మనకి ఏమని చెప్తుందంటే క్లియర్ గా ఇది ఒక బాక్స్ అని తెలుస్తుంది అనమాట. చివరిగా ఇంకొక మాట ఏంటంటే పైన ఒక కిటికీ లాంటిది, అంటే అవి పైకి లేపి లిఫ్ట్ చేసి చూడడానికి, బయటకు చూడడానికి వీలుగా ఒకటి మాత్రం చెప్పారు. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే క్లియర్ గా ఇది ఒక బాక్స్ కట్టుకోమన్నారు. సరే, ఓడకి బాక్స్ కి మళ్ళీ తేడా ఏంటి అంటే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసి ఓన్లీ ఫ్లోట్ అవుతుంది అంతే, దానికి నావిగేషన్ పనిచేయదు. నావిగేషన్కి అది పనిచేయదు, జస్ట్ నీళ్ళ మీద తేలియాడుతుంది. కానీ అదేంటంటే అటు ఇటు నావిగేషన్కి పనిచేయదు. జనరల్గా నావిగేషన్కి ఏమి వాడతారంటే పడవల్లో అయితే తెరచాపలు వాడతారు, లేదంటే తెడ్లు వాడతారు, ఇంజిన్లు వాడతారు. ఇంజిన్ లేదు కాబట్టి తెరచాప లేదు, తెడ్లు లేవు. దానికి ఏంటి ఓన్లీ బాక్స్ మాత్రమే, నీళ్ళ మీద తేలడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ బాక్స్ ఓన్లీ ఫ్లోటింగ్ ఉపయోగపడుతుంది, నావిగేషన్కి పనిచేయదు. 2 వచ్చేసేసి మన జీవితాన్ని మనం గనక ఈ ఓడ ప్రయాణంతో పోల్చుకుంటే ఆ ఓడే మనం అనుకుంటే గనక మనకి ఫ్లోటింగే కానీ నావిగేషన్ ఉండదు మన జీవితానికి. సెకండ్ వచ్చేసేసి దేవుని చేతిలో మనం ఉంటాం అనమాట. సో నావిగేషన్ లేనప్పుడు ఏం చేస్తాము, ఆటోమేటిక్గా దేవుని చేతిలో మనం ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే మనం చేసుకున్నటువంటి ఆ ఆర్క్, లేదంటే ఆర్క్ అని వాడతాను, ఆర్క్ ఎక్కడం వరకే మన పని. దాని డైవర్షన్ కానీ ఆపడం కానీ దింపడం కానీ దేవుని చేతిలో మాత్రమే ఉంటుంది. 4వ విషయం ఏంటంటే దాన్ని కేవలం దేవుడు మాత్రమే నడిపిస్తూ ఉంటాడు. 5వ విషయం ఏంటంటే గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అన్న దేవుడికి తప్ప మనకు తెలియదు అన్నమాట. ఉదాహరణకి అరారత్ పర్వతం మీద ఆగుతుంది అని ఆ విషయం నోవాకి తెలియదు. సో మన విశ్వాస జీవితాన్ని ఇలాంటి ఒక ఓడ కలిగిన పోలికతో కలిగి ఉంటుంది. మన విశ్వాస జీవితం ఇలాంటి పోలికను కలిగి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విషయం కొంచెం అర్థమైంది కదండి మీకు. ఆ తర్వాత నెక్స్ట్ ఇందాక డ్రాప్ చేసినటువంటి గలిలయ కాన్సెప్ట్గా మరలా వెళ్దాము. ఒకసారి గలిలయ సీ ఇమేజ్ కొంచెం స్లైడ్ వేస్తారమ్మా. ఇది వచ్చేసేసి గలిలయ సముద్రం అన్నమాట. ప్రపంచంలో వింతైన సముద్రం లాగా నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సముద్రం అనగానే భూమికి అవతల ఉంటుంది. ఇదేంటంటే చుట్టూ కొండలుండి మధ్యలో ఉంది. అట్ ది సేమ్ టైము ఇట్లా చుట్టూ కొండలుండి మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కొండల మధ్యలోంచి వచ్చే బలమైన గానుల వల్ల అవి కరిగి ఏమవుతాయంటే పైన మేఘాలు తరచుగా తుఫాన్లు వస్తాయి, ఎక్కువగా గాలులు ఉంటాయి, ఈదురుగాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైము అలలు తాకిడి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇటువంటి సందర్భం నాకు అనుభవం వైజాగ్లో ఎదురైంది. మా తమ్ముడు జాబ్ చేసేటప్పుడు HPCL క్వార్టర్స్లో ఒక ప్లేస్, ఒక 50 మీటర్స్ సర్కిల్లో ఉన్న ఒక ప్లేస్ దారి లాంటిది ఉండేదన్నమాట. అక్కడికి మామూలు అప్పుడు ఉక్కపోస్తున్నా, ఎంత ఎండలో కూర్చున్నా అక్కడికి మాత్రం విపరీతమైన గాలి వచ్చేది. ఇక్కడ ఎంత ఎండగా ఉన్నా సరే అక్కడ మాత్రం చల్లని గాలి వచ్చేది.
ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రం ఎలా వస్తుంది అని నేను ఆలోచన చేసినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పాడు అనమాట. ఏంటంటే అదిగో ఆ 2 కొండల మధ్య తిన్నగా ఉంది చూసావా ఇది, అందుకని చెప్పి ఇక్కడ గాలి ఎక్కువ వస్తుందా అని చెప్పాడు అనమాట. ఎప్పుడన్నా సరదాగా నేను ఎక్కువ ఆ ప్లేస్ లో కూర్చుంటా ఉండేవాడిని వైజాగ్ లో. అట్లాగే ఇవి కూడా ఏంటంటే ఎక్కువ విపరీతమైన గాలులు, తుఫాన్లు, అలజడులు, ఇటువంటి ఎక్కువగా వచ్చేటువంటిది ఈ గలలయ సముద్రం అన్నమాట. దీని జియోగ్రాఫికల్ మీరు సెర్చ్ చేస్తే మీకు అది బాగా తెలుస్తుంది. ఇటువంటి దాంట్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ శిష్యులు ఆయన ఉన్నారు. ఇందాక అనుకున్నాం కదా, ఏదైతే పరీక్షించడం కోసం తీసుకెళ్ళాము అని ఇక్కడికి అనుకున్నాము. యేసుప్రభు మనం గాడ్స్ ఆర్మీ అని చెప్పాము. గాడ్స్ ఆర్మీ అంటే ఫస్ట్ ఆర్మీని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తారండి? రిక్రూట్ చేసిన వెంటనే ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఏదైనా యుద్ధానికి పంపే ముందుగా వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇస్తారనమాట. అయితే అటువంటి పరిస్థితే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు చూస్తే వీళ్ళు ప్రయాణం చేసినటువంటి పడవ, ఇప్పటికేదో యేసుప్రభు నడిచిన పడవని చూపిస్తారు కానీ అది మేబీ కాదు, ఆ టైంది అయ్యి ఉండొచ్చు. అది ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది, దాంట్లో అంతస్తులు ఉండవు. సో ఆయన ఏమన్నారంట, అద్దరికి పోదామని చెప్పి అన్ని అద్భుతాలు చేసిన తర్వాత అద్దరికి పోదామని చెప్పి ఆయన ఏం చేసి అమరం మీద తలవాల్చుకుని పడుకున్నాడు. అమరం అంటే ఏంటంటే ఓడ బ్యాక్ సైడ్ వస్తుంది. మీరు ఎవరన్నా షిప్పింగ్ బోటింగ్ చేసిన వాళ్ళు ఉంటే కాళ్ళతో తొక్కుతుంటే అది ముందుకెళ్తుంది, నావిగేటర్ హ్యాండిల్ వెనకాల ఉంటుందండి. అంటే దాన్ని తిప్పే కొంది డైవర్షన్ మారుతుంది. ఆయన వెళ్ళి డైవర్షన్ దగ్గర దిండేసుకుని పడుకున్నాడు అన్నమాట. పడుకున్నప్పుడు ఈలోపు తుఫాన్ వచ్చింది, విపరీతమైన గాలులు వచ్చినాయి. మనం మాట్లాడుకున్నటువంటి నశించిపోచున్నాము అన్న ఒక బాధ, లేదంటే చింత, లేదంటే ఒక ఆందోళన వాళ్ళకి కలిగిందన్నమాట. కలిగినప్పుడు నేను అనుకుంటాను, అంత గాలి వస్తుంది, అంత వర్షం వస్తుంది, పడవేమో చిన్నది, దానికేం ఇవి లేవు, పైన టాప్ లేదు, ఏం లేదు, పడుకుంటే ఆ నీళ్లు ఏసై మీద పడవా, నిద్రపోతున్నారు అంటారు. నిజంగా అంత వర్షంలో లేదంటే అంత గాలుల మధ్య నిజంగా నిద్ర వస్తుందా? ఆ తర్వాత కొంతమంది అంటారు, ఏమంటారంటే కొంతమంది బోధల్లో శిష్యులు ఆయన పట్టించుకోలేదు, అందుకనే వెళ్ళి పడుకున్నారు యేసుప్రభు అంటారు. శిష్యులు ఆయన్ని పట్టించుకోనంతగా యేసుప్రభుని సందర్భం ఉండదేమోనని నేను అనుకుంటాను అనమాట. అట్ ద సేమ్ టైం రెండో సందర్భం ఏంటంటే అటువల్ల అలా వచ్చినప్పుడు ఆ తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు కనీసం మెలకుగానే ఉండుంటాడేమో యేసుప్రభు వీళ్ళని పరీక్షించడానికి అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు క్యాజువల్ గా థింక్ చేయండి, అటువంటి పడవే మనం ఎక్కితే నిద్ర పట్టిద్దా? అటువంటి తుఫాన్ సందర్భంలో టాప్ లేనటువంటి దాంట్లో తుఫానులో నిద్ర పట్టిద్దా అని అనిపిస్తాను. నేను నమ్మేది ఏంటంటే యేసుప్రభు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే ఇటువంటి బలమైన గాలులు వచ్చి తర్వాత తుఫాన్లు ఉండేటటువంటి దాని మీద తీసుకెళ్ళారు. దానికి ఎందుకంటే అంతకు ముందు అంతకు తర్వాత చాలా అద్భుతాలు దేవుడు చేశారు. వాళ్ళకి చేసి అక్కడ ఒక మాట గద్దిస్తారు, ఏంటి అంటే అల్ప విశ్వాసురాలా అని. అల్ప విశ్వాసులారా, ఇప్పుడు అల్ప విశ్వాసంగా ఉన్నటువంటి వారిని అధిక విశ్వాసంలోనికి నడిపించడానికి దేవుడు ఇటువంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి ఆయన దాని గుండా నడిపించారేమో అనిపిస్తుంది. ఒకవేళ అద్దరికి వెళ్ళే ప్రయాణం అంత ఇంపార్టెంట్ అంటే కేవలం ఒక దయ్యంని వదిలించిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, వాళ్ళు కొంచెం వెళ్ళిపోండి అని బతిమలాడితే వెనక్కి వచ్చేస్తారు. అటువంటి అద్భుతాలు ఇంతకుముందు చాలా చేశారు. కేవలం ఆ అద్భుతం కోసమే దేవుడు అంత దూరం తీసుకెళ్లాడా వీళ్ళని తుఫాన్లో అని నాకు కూడా ఒక డౌట్ వస్తుంది అనమాట. అద్భుతం ఎప్పుడన్నా చేయగలరా దేవుడు దేయాన్ని వదిలించి అని నా ఉద్దేశం అనమాట. సో ఇటువంటి ట్రైనింగ్ తీసుకునేటువంటి శిష్యులకి ఎలాగైతే ఒక శిక్షణ ఇచ్చేటువంటి శ్రమల్లో, తర్వాత ప్రయాణాల్లో, తర్వాత విశ్వాసంలో పెంచడానికి, అల్ప విశ్వాసాన్ని అధిక విశ్వాసం చేయడానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్రమంలో దేవుడు ఆలోచన కూడా అలాగే ఉండి, ఏది మన ఫ్యాకల్టీస్ ఏవైతే చెప్పారో ఆ పాయింట్ పరీక్షించి అని ప్రభు కూడా అదే ఉద్దేశం ఉందేమోనని నేను అనుకుంటాను. అయితే మన జీవితంలో కూడా ఇటువంటి పరీక్షా తుఫాన్ లాగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక బాధ, ఏదో ఒక లోటు, ఏదో ఒక త్యాగం, తర్వాత ఏదో ఒక ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, సఖ్యత లేకపోవటం వంటివి కూడా
తరచుగా మనకు వస్తాయి. వాళ్ళు ఎలాగైతే నశించిపోతున్నాము అనుకున్నారో అట్లాగే మనం కూడా నశించిపోతున్నాము అని అనిపించేటువంటివి మన జీవితంలో చాలా వస్తాయన్నమాట. అయితే ఇటువంటి మీ జీవిత ప్రయాణంలో మిమ్మల్ని కృంగదీసే 2 విషయాల గురించి నేను వివరించాలని ఆశపడుతున్నాను. యాక్చువల్‌గా ఇదే నా మెయిన్ టాపిక్ అండి. జస్ట్ రిఫరెన్స్ కోసమని, ఎక్స్‌ప్లనేషన్ కోసమని నేను ఇది తీసుకున్నానన్నమాట. ఇటువంటి శిష్యులని తయారు చేసి వాళ్ళని మనకు ఒక గ్రేట్ కమిషన్ కోసం వాళ్ళని పంపే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కష్టాలతో కూడిన మన ప్రయాణం వంటి కొన్ని టెస్టులు దేవుడు మనకు పెడతాడేమో అని అనిపించింది అనమాట. అయితే ఈ సెకండ్ హాఫే మెయిన్ టాపిక్ అండి. ఇటువంటి మీరు కూడా ఏ రోజైతే కొంచెం మంచిగా T7 బ్యాచ్లో టాపర్స్గా ఉండి ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారు, T7 ఎప్పుడు గ్రేట్ అండి అంటారు. మౌని ఒక మాట అనింది, ఏదైనా ఇంక నుంచి బిఫోర్ T7 ఆఫ్టర్ T7 అని. ఎందుకంటే నాకు కూడా బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే మీ ఒక్కొక్కళ్ళ వాళ్ళ జ్ఞానం కానివ్వండి, వాళ్ళ టాలెంట్స్ కానివ్వండి, నేను కూడా చాలా దగ్గరగా తెలుసుకున్న వాడినిగా నేను అనేది ఏంటంటే, మీకు కూడా దేవుని భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే ఒకవేళ ఇటువంటివి వస్తాయేమో అని అనిపించింది అనమాట. ఇప్పుడు ఇటువంటి ప్రయాణంలో, ఆత్మీయ విశ్వాస ప్రయాణంలో మనకి ఇటువంటి నశించిపోతున్నామేమో అని అనేటటువంటి మనుషుల్ని కృంగదీసే 2 విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా ఏంటంటే, మన ప్రయాణంలో మనతో పాటు ఇంకొకళ్ళు కూడా మనతో పాటు ఫాలో అవుతూ ఉంటారన్నమాట. అదేంటంటే మనతో పాటు ఉన్న సమాజం. ఈ సమాజం ఏం చేస్తుందంటే మనతో పాటు మన వెనకాల వస్తూ ఉంటది. ఈ జీవిత ప్రయాణంలో ఈ సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారండి. 2 రకాల మనుషులు ఉంటారు. ఆ 2 రకాల మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఒకళ్ళేమో నిన్ను బాధ పెట్టేవాళ్ళు, రెండో వాళ్ళేమో నిన్ను బట్టి బాగుపడేవారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకరేమో నిన్ను బాధ పెట్టేవారు, రెండో వారు ఎలాంటి వారంటే నిన్ను బట్టి బాగుపడేవారు. ఇప్పుడు మనం జీవిత ప్రయాణంలో, ఆత్మీయ విశ్వాస ప్రయాణంలో ప్రయాణిస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతును ఉపయోగించుకుంటూ దేవుడి పని కోసం కష్టపడుతూ ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి కృంగదీసి వాళ్ళని మధ్యలో ఆపేసి తర్వాత వారి పనిని ముందుకు సాగనీయకుండా చేసేటువంటివి ఒక 4-5 ఉంటాయి. అందులో ఈ 2 మాత్రమే నేను చర్చించాలనుకుంటున్నాను. మిగిలినవన్నీ కొన్ని మీరు డీప్ గా థింక్ చేస్తే మీకు తెలుస్తుంది. అవి నేను మళ్ళా చెప్తే పెద్ద టాపిక్ అవుతుంది కాబట్టి ఈ 2 మాత్రం నేను చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. 1 నిన్ను బాధ పెట్టేవారు ఉంటారు, 2 నిన్ను బట్టి బాగుపడేవారు ఉంటారు. నిన్ను బాధ పెట్టేవారు అనేవారు ఎలా ఉంటారు అంటే, మార్కు సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు. చదవమంటారా అన్న? చదవమ్మా. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాదా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. యాక్చువల్గా ఎవరికైనా సరే హోమ్ టౌన్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, తర్వాత ప్రేమ ఉంటాయండి. నాకు కూడా విజయవాడ అంటే ఎంత ఇష్టమో, అందుకని అసలు ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎన్ని అవకాశాలు వచ్చినా విజయవాడ వదిలేసి మాత్రం వెళ్ళను. అలాగే మీకు కూడా మీ ఊరు, మీ హోమ్ టౌన్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సార్వభౌమత్వంలో మానవ కోలంలో ఉన్నటువంటి అన్ని 30 ఏళ్ల పాటు లేదంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ ఊర్లో ఉన్న అతను స్థానికంగా వెళ్ళి, ఎవరికైనా ఉంటది కదా, నా ఊరికి నేను ఏదన్నా చేయాలి. మామూలుగానే మనం కొంత సంపాదిస్తే ఏదన్నా నా ఊరికి నేను ఏమన్నా చేద్దామని అనుకుంటాం. అటువంటి ప్రేమ గల దేవుడు ప్రపంచం మొత్తానికి రక్షణనిచ్చి, తర్వాత ప్రపంచం ఆయన తిరిగిన ప్రదేశాలన్నింటిలో స్వస్థతలు చేసి, తిరిగిన ప్రదేశాలన్నింటిలో వారికి ఆహారం పెట్టి అద్భుతాలు చేసిన దేవుడు సొంత ఊరికి కూడా చేద్దామని వచ్చేసరికి ఆయన ఏమైందంటండి, వారు అభ్యంతర పడిరి అన్నప్పుడు ఆ కంటిన్యూషన్ కూడా ఒకసారి చదవము.
గట్టిగా. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను తప్ప మరి ఎక్కడునూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన ఘనహీనుడు కాడని చెప్పి అక్కడి నుంచి ఏదో కొంచెం అద్భుతాలు మాత్రం జస్ట్ అలా వచ్చినందుకు ఫార్మాలిటీ చేసి వెళ్ళిపోయినట్టుగా అక్కడ అనిపిస్తుంది. అక్కడ ఆయనే అంటే ఏమనుకున్నాడు అంటే, ప్రవక్తలు స్వదేశంలో ఘనతను ఉన్నారు. ఘనహీనుడు ఇక్కడ ఘనహీనుడు అయ్యాడు కానీ వేరే ఇంకెక్కడ ఘనహీనుడు కాదు అని చెప్పారనమాట. ఈ మనుషులందరూ కూడా సేమ్ అప్పుడున్న వాళ్ళలాగే ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే మన ఘనహీనుడుగా చేస్తారనమాట. ఘనహీనుడిగా అంటే తక్కువ చేసి మాట్లాడు, అంటే మన గొప్పను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. పైగా ఏం చేస్తారంటే తిరగేసి విమర్శిస్తారు, మనసులో అభ్యంతర పడతారని. తర్వాత ఈ తక్కువ చేసి మాట్లాడతారు, విమర్శలు చేస్తారు, సూటిపోటు మాటలు అంటారు. అవి ఎలా ఉంటాయంటే ఇక్కడ నేను కొన్ని సొంత అనుభవాలను బట్టి ఇది నేను మాట్లాడుతున్నాను. ఇవేవి కూడా బైబిల్లో ఉన్నవి కావు. నా 25 ఏళ్ల అనుభవాల్లో నేను చూసిన చాలా మందిని చూసి చాలా మంది బాధపడిన విషయాలు, తర్వాత నాకు బాధ అనిపించిన విషయాలు, అట్ ది సేమ్ టైము ఏమంటారు చూసారా, ఒక కత్తితో గుండెల్లో పొడిచినట్టుగా అవతలి వారు బాధింపబడిన వారు ఫీల్ అయినటువంటి కొన్ని మాటలు అంటారు అనమాట. అవి ఎలాగుంటాయంటే ఈ సమాజం ఫస్ట్ జనాలందరినీ వాళ్ళ ఫ్యామిలీ కంటే కూడా పక్క వాళ్ళ ఫ్యామిలీని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ పక్క వాళ్ళ ఫ్యామిలీని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ ఏమంటారంటే, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా, ఎప్పుడు చేస్తారు? మీ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదా, ఎప్పుడు చేస్తారు? ఆ తర్వాత ఏమ్మాయి నీకు ఎప్పుడు పెళ్లి అవుతుంది, అబ్బాయి ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం అంటారు. ఇంకో విషయం, ఇది మరీ దారుణమైన విషయం ఏంటంటే, ఏమ్మా ఇంకా పిల్లలు పుట్టలేదా అంటారు. ఆ తర్వాత ఒకవేళ భర్త కనుక భార్యకు దూరంగా ఉంటే వాళ్ళు అంటారు, ఏమా మీ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తావు అంటారు. అసలు నువ్వు వెళ్తావా లేదా అంటారు. ఆ తర్వాత ఆయన అక్కడ నువ్వు ఇక్కడ, మరి అసలు కాపురం చేస్తున్నారా అని అంటారు. ఇంకొంతమందికి ఏంటంటే, నీకు ఉద్యోగం ఇంకా రాలేదా, ఈసారి ఇంకా రాలేదు, సరిగా రాయలేదా అంటారు. అందరికీ వచ్చిందమ్మా, నీకెందుకు రాలేదంటారు. సరే ఇవన్నీ కాదు, పోనీ మన పని మనం చేసుకుందామని స్వార్థ చెప్పామనుకోండి ఎవరికన్నా, మన పనిలో భాగంగా వెళ్ళిపోయి ఇటువంటి వ్యక్తులు ఏమంటారు తెలుసా, వాళ్ళకి చెప్పింది మంచి అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారంటే, నాకు చెప్పావు బాగానే ఉంది కానమ్మా, ముందు మీ ఆయన్ని మార్చుకో అంటారు. మీ ఆయన ఏంటి అన్యుడిగానే ఉన్నారంట. ఆ తర్వాత ముందు నీ కుటుంబానికి మార్చుకోమ్మా, వాళ్ళకి చెప్పి నాకు చెప్పండి. ఇంకొక విషయం కూడా అంటారు ఏంటంటే, ముందు నీ జీవితమే బాగాలేదు, నాకేం చెప్తావు అని అంటారు. ఆ తర్వాత నాకు అనిపిస్తూ ఉంటది, ఈ పిల్లలు, పెళ్లి, ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకు సంబంధించిన విషయాలు కదా, మనకు సంబంధించినవా సమాజం కోసం చేసేవామని? ఇప్పుడు మన కుటుంబం మన కోసం చేసుకుంటామా, సమాజం కోసం అనేది చేయాలా అని కూడా అనిపిస్తూ ఉంటది అన్నమాట. ఏంటంటే వాళ్ళు మనల్ని మీద ఒక రకమైన ఏంటంటే మానసిక దాడితో కూడినటువంటి ఒక చెడ్డ పనులన్నీ కూడా యేసు ప్రభువుని విమర్శించినటువంటి ఇటువంటి వారే ఇప్పుడు కూడా మన చుట్టూ మన సమాజంలో ఇంకా ఉంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత మనకు అనిపిస్తూ ఉంటది, అసలు యేసు ప్రభువుకి ఇలాంటి తప్పలేదు, అయినా ప్రభువా నువ్వంటే దేవుడివి, సరే నాకైతే ఏంటి ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు అని మనం ఎప్పుడొకప్పుడు ప్రేయర్లో మనం దేవుణ్ణి అడిగే ఉంటాం. ప్రభువా ఏంటి ప్రభువా, నా పని నేను చేసుకుంటున్నా సరే ఇటువంటి విమర్శలు, సూటిపోటు మాటలు వస్తున్నాయి ప్రభువా, వాటిని నేను తట్టుకోలేకపోతున్నాను, నా పని నేను చేసుకోలేకపోతున్నాను, నా భక్తి జీవితాన్ని ఇంకా ఇవి తగ్గించి వేస్తున్నాయి, డామినేట్ చేసేస్తున్నాయి ప్రభువా అని కొంతమంది, ఎంతో మంది ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయితే నేను అటువంటి వారికి నేను చెప్దాం అనుకున్న ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో చెప్పాల్సింది ఏంటంటే, అసలు యేసు ప్రభుకే ఇలాంటివి తప్పలేదు. సొంత ఊరు నుంచి వెనక్కి బాధగా వచ్చేసాడు, ఆశ్చర్యపోయి బాధగా వచ్చేసాడు. యేసు ప్రభుకే ఇలాంటి తప్పలేదు, ఇంక మనం ఎంత? ఇప్పుడు మనకి కొన్ని మన జీవితంలో కొన్ని లోట్లు ఉంటాయి. ఎట్లాంటివంటే, మనకు జరిగే ఆలస్యం కానివ్వండి, మనం జీవితంలో చేసిన త్యాగం కానివ్వండి, మన సమస్యల వల్ల కానివ్వండి, ఇటువంటి ప్రతి ఒక్క నేను గట్టిగా నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన వారిని బట్టి
నేను స్ట్రాంగ్ గా చెప్పగలిగిన విషయం ఏంటంటే, నీ ప్రతి ఆలస్యం వెనక, నీ ప్రతి త్యాగం వెనక, నీ ప్రతి సమస్య వెనక ప్రణాళికతో కూడినటువంటి మేలు దాగుంది. అది ఆ ఖచ్చితంగా ఒకరోజు దాన్ని ఇందుకు ఆ రోజు నాకు వచ్చింది అని అనుకునే రోజు ఖచ్చితంగా అది వస్తుంది. అది నేను చూసిన వారిలో చాలా మందిలో గమనించి నేను ఈ మాటని ఇంత బైబుల్ స్టడీ క్లాస్లో చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ దాని రిజల్ట్ నేను చూశాను అనమాట. ఇప్పుడు వీరు ఒక రకం వారి కోసం మాట్లాడుకున్నాం కదండి, ఎవరు నిన్ను బాధ పెట్టే వారి కోసం మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు ఇంక ఇలాగే ఉంటుందా అంటే ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారండి. ఇప్పుడు నా జీవితం ఎప్పుడు ఇంక ఇంతేనా, సమస్యలేనా, తర్వాత అవమానాలేనా, నిందలేనా, ఇట్లాంటి విషయంలో అసలు ఎట్లాగాని అనుకున్నప్పుడు మొదటి వారు నిన్ను బాధ పెట్టేవారుగా ఉన్నారు, నెక్స్ట్ రెండో వారు ఉన్నారు. వీళ్ళేంటంటే నిన్ను బట్టి బాగుపడే వాళ్ళం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. నిన్ను బట్టి బాగుపడేవారు అనమాట. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, అది మరలా బైబిల్లోని చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 6. నేనే చదివేస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఇదేంటంటే నిన్ను బట్టి బాగుపడేటువంటి జనాల కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అటువంటి వారు ఎలా ఉంటారు అంటే నేను చూపిస్తాను. యోనా 1:6. ముందు జరిగిన విషయం అంతా మనకు తెలుసు. నేను 6 నుంచి చదువుతాను. అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కరుణించునేమో అనెను. అంతలో ఆ ఓడవారు, ఎవరిని బట్టి కీడు మనకు సంభవించినది తెలియటకై మనం చీట్లు వేయదాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా యోనా మీదికి వచ్చాను. ఇక్కడ ఎవరి వల్ల వచ్చేసిందని క్లియర్ గా తెలిసిపోయింది. ఎవరి వల్ల వచ్చిందండి? యోనా వల్ల వచ్చింది. ఇప్పుడు యోనా వల్ల వచ్చినప్పుడు ఇంత ఇదే ఇక్కడ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి తుఫానే వచ్చింది. పడవ కంట్రోల్ అవ్వట్లేదు, మన వల్ల కాదనుకుని అందరూ చేతులు ఎత్తేసి అప్పటికి ఆ సామాను కూడా కింద పడేశారు. ఇంకా పరిస్థితి చేదారిపోతున్న సమయం ఇలాంటిది కూడా. అట్లాంటప్పుడు వస్తే ఏమైందంటే, చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. ఇదే సందర్భంలో ఏ శాస్త్రులో, పరిచయలో, యూదులో ఉంటే ఏం చేస్తారో తెలుసండి, ఇమ్మీడియట్ గా ఎత్తి లోపల బయటపడేసి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా బయటపడేసి, అమ్మో ఆ డబ్బులు ఉంటే అంటూ అయ్యి ఉన్నా సరే మనకు శాపం వచ్చేస్తుందని పడేస్తారన్న. కానీ అన్యులు, బయటి వారు అయినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు చూసారా? నాకు చిన్న చిన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయండి, వాళ్ళంటే చాలా ఇష్టం. నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ లో ఈ క్యారెక్టర్స్ బాగా ఇష్టం అండి. ఎందుకంటే వీళ్ళు చూడండి, యోనా పేరు అని తెలిసిపోయిన తర్వాత, యోనా పేరు వచ్చింది అని తెలిసిన తర్వాత ఎవరిని బట్టి కీడు సంభవించడో, నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుంచి వచ్చివో, నీ దేశం ఏమిటో, జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనక. అంటే అతను అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళలో ఉన్న మంచి మనసు ఏంటంటే, అసలు ఈయన ఎవరు, నిజంగా చెడ్డోడేనా అని క్రాస్ చెక్ చేసుకునే క్వశ్చన్ వాళ్ళని అడిగారు అనమాట. అంటే వాళ్ళ మనసు ఒప్పుకోవాలి వెంటనే పడేయడానికి. తర్వాత వాళ్ళ మనసులో ఎక్కడో నిజంగా ఒకవేళ ఇతను మంచోడేమో అని ఒక ఆలోచన ఉందన్నమాట. అయితే అట్లా ఆయన అడిగినప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ నా పేరు చీటీ వచ్చింది, నన్ను వీళ్ళు నీళ్ళలో పడేస్తారు, పడేసేటప్పుడు నేను చచ్చిపోతాను అని ఫిక్స్ అయ్యి యోనా జీవితంలో అత్యంత కష్టమైన శ్రమ వచ్చింది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నశించిపోతున్నాము అనేటువంటి సందర్భం వెనకొచ్చింది. ఆల్రెడీ నశించిపోతున్నాం ఏంటి, వాళ్ళు పడేస్తే నశించిపోతాడు. కానీ ఇక్కడ యోనా గారు చేసిన పని చూడండి. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోయినట్టున్నట్లు అతడు మనుషులకు తెలియజేసి ఉండను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నేను హెబ్రీయుడను. ఇంకో ఈ విషయం ఏంటంటే, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇక్కడ ఈయన నీ గురించి చెప్పమంటే ఈయన ఏం చెప్తున్నాడంటే, సువార్త చెప్తున్నాడు. ఆయన నీ గురించి ఏంటి, నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం తప్పు చేసావు అంటే, ఈయన ఏం చేస్తున్నాడంటే, నేను
పలానా వాడిని, నా పేరు ఇది, మా నాన్న పేరు ఇది అని చెప్పుకోకుండా దేవుడిని గురించిన గొప్పతనం అంటే ఇక్కడ వాళ్ళకి సువార్త చెప్తున్నాడు. చనిపోయి నశించిపోయేటటువంటి పరిస్థితిలో కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే తనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏదైతే మీకు తీసేమలో ఇవ్వబడిందో, మనం ఏదైతే తీర్మానించుకున్నామో ప్రతి ఒక్కరము అటువంటి ఆ తీర్మానాన్ని బట్టే సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. యోనా ఆ ఉద్దేశం కలిగి వీళ్ళకి ఏం చేశాడంటే సువార్త చెప్పాడు. ఈ సువార్త చెప్పినప్పుడు ఆ కంటిన్యూషన్ చదువుతాను. అప్పుడు సముద్రం పొంగుచున్నది, తుఫాన్ అధికమవుచున్నది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మీకేం చేయవాలనని అతన్ని అడుగగా, మళ్ళీ అప్పటికి పడేయమన్నా సరే మళ్ళీ ఇంకేమన్నా చేయాలని అడుగుతున్నారు. చూడండి, వీళ్ళు రెండవ కోవకు చెందినటువంటి మీకోసం ఉన్నటువంటి రెండో కేటరీకి చెందిన వాళ్ళు అనమాట. వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే సేమ్ ఇదిగో ఇక్కడ రాసినట్టుగానే ఆల్రెడీ పేరు వచ్చింది, పడేయమంటున్నారు. అయినా ఏమంటున్నారు, మళ్ళీ నీకేం చేయాలి, మేము ఏమైనా చేయాల్సింది ఉందా అంటే నన్ను ఎత్తి సముద్రంలోనే పడేయండి అన్నాడు. మళ్ళీ సరే వాళ్ళు ఏం చేశారు, ఇంక తప్పక అది ఎత్తి సముద్రంలో పడేశారన్నమాట. ఆ తర్వాత సముద్రంలో పడేసే ముందు ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, సముద్రంలో పడేసే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు మా మీదికి రాకుండా నిమ్మలించినని వారితో చెప్పాను. మళ్ళీ పడేయమన్నాడు. సెకండ్ టైం పడేసిన మళ్ళీ వీళ్ళు పడేలా. చూడండి ఏం చేస్తున్నారంటే వాడు ఓడనికి దరికి చేసిన తెగుళ్ళు బలంగా వేసి అసలు కంట్రోల్లో లేదు, వల్ల కావట్లేదని డిసైడ్ అయ్యారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక వ్యక్తిని ఒక మంచి మనసున్న వ్యక్తులుగా వీళ్ళు చూపించబడుతున్నారు. తెడ్లను బలముగా వేసిరు కానీ ఆ తర్వాత కూడా ప్రయత్నం విఫలమైంది. అందుచేత మళ్ళీ బలంగా వస్తున్న సముద్రం అని వీళ్ళు ఏం చేశారంటే ప్రయత్నం అంతా వ్యర్థమైంది. అంటే ప్రయత్నం అయితే బాగా చేశారు కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారము నీవే కదా దీన్ని చేసితివి. వీళ్ళు ఏంటంటే రియలైజ్ అవుతున్నారు, నీ చిత్త ప్రకారం నీవే కదా చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక. ఒకటి ఇక్కడ రెండు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ దేవునితో ఏమంటున్నారంటే దేవుని డిసైడే కదా ఇదని కన్ఫర్మ్ చేస్తున్నారు. దేవుడు డిసైడ్ చేసిందే కదా అని ఆయనకు ఒబీడియన్స్ చూపుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మమ్మల్ని లైవ్ చేయకుందువు గాక అని వాళ్ళు దేవునికి భయపడుతున్నారు అనమాట. చూడండి ఈయన చెప్పిన సువార్త ఎంత ఫాస్ట్ గా పనిచేసిందో చూడండి వీళ్ళలో. ఈయన చెప్పిన సువార్త వీళ్ళల్లో అటువంటి సముద్ర ప్రయాణంలో నశించిపోతున్నాము అన్నటువంటి సందర్భంలో వీళ్ళు చెప్పినటువంటి సువార్త ఎంత బాగా పనిచేసిందో చూడండి. ఒకటి, దేవునికి ఒబే అవుతున్నారు. రెండు, దేవునికి భయపడుతున్నారు. ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయకుందుగాక, నిర్దోషిని చంపితనన్న నేరం మా మీద మోపుకుందుగాక. ఇంకోటి, అతను ఎలాంటి పాపాలు చేశాడు, ఏంటి, ఎటువంటి వ్యక్తి అని తెలియదు. కానీ ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళలాగా విమర్శించకుండా ఏం చేసినా సరే నిర్దోషనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే జడ్జ్ చేసి ఆ నేరం మా మీద మోపుకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని ప్రేయర్ చేసి యోనాను తీసుకెళ్లి అందులో పడేశారు. సముద్రం పొంగకుండా ఆగాను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకి మిగుల భయపడి ఇంకా ఎక్కువ భయపడ్డారనమాట. ఇప్పుడు భక్తి జీవితాన్ని సింపుల్ గా తేల్చమంటే ఇప్పుడు దేవుడి మీద నీకేం ఉండాలి అంటే 2 words లో చెప్పే విషయం ఏంటంటే భయం, భక్తి అంటారు. ఇక్కడ ఆ 2 కనపడుతున్నాయి చూడండి. భయం ఉంది, ఆయనకి మిగుల భయపడి, తర్వాత బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు. భయం, భక్తి 2 కూడా కనపరుస్తున్నాయి అనమాట. ఆ తర్వాత స్టోరీ అంతా కూడా నాకు తెలుసు. నేను అనుకుంటాను ఒకవేళ యోనాకి పాఠం నేర్పించడానికి ఇది జరిగిందా? యోనాకు పాఠం నేర్పించే సందర్భం అయితే ఆ తర్వాత చెట్టు, సొర చెట్టు ఏదో దానికోసం అయితే రాయబడి ఉంది. యోనాకి సపరేట్ గా దేవుడు నేర్పించాడు. నేను అనుకుంటాను వీళ్ళ రక్షణ కోసమే తుఫాన్ వచ్చిందా? తర్వాత ఎందుకంటే దేవుడు తీసుకెళ్లాలంటే వాడిని గాలి కట్టరు వైపు తీసుకెళ్లిపోగలడు. కాకపోతే ఆ తుఫాన్ రప్పించడం ఇదంతా కూడా ఏమైందంటే యోనాకు కల్పించినటువంటి కష్టం ఏమైందంటే, వచ్చినటువంటి కష్టము వీళ్ళ సువార్త, వీళ్ళ రక్షణ, వీళ్ళ మారు మనసుకి కారణమైంది. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి కారణమైంది. నేను అంటాను ఇప్పుడు వరకు వాళ్ళ దేవతలకు ప్రార్థన చేశారు, పని అవ్వలేదు. యెహోవాకు ప్రార్థన చేశారు, పని అయింది. నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. తెలుసుకున్న వీళ్ళు వెళ్ళి ఊరుకునే ఉంటారా అండి? ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చెప్తారు, ఇలాగ ఒక అద్భుతం జరిగింది తెలుసా, ఈయన నిజమైన దేవుడు అంట అని. ఆ చుట్టుపక్కల వారికి చెప్తారు. అంటే వాళ్ళు తెలుసుకున్న ఆ నిజ దేవుడిని ఏమయ్యారంటే ఈ వాళ్ళ ఊరు మొత్తం కూడా చెప్పు ఉంటారని నేను బలంగా నేను అనుకునే విషయం అనమాట.
వాళ్ళ జీవితాల్లో జరిగినాయి చూడండి. ఏమేం జరిగినాయి? నిజమైన దేవుని తెలుసుకున్నారు. వాళ్ళ తప్పుకు భయపడటం నేర్చుకున్నారు. దేవునికి భయపడ్డారు. బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు. చివరగా నిజమైన దేవుళ్ళందరి కోసం వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, తనకి శ్రమల్లో ఉన్న యోన తన పని తాను అప్పగింపబడిన పనిని, పంపబడిన పని తాను అనుకున్న ఆ సువార్తని చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళు రక్షింపబడ్డారు. సో మీ జీవితంలో కూడా ఇటువంటి మనుషులు కూడా తారపడరు. 2 విధాలుగా డివైడ్ చేశాను కదండి. ఇప్పుడు మీరు అక్కడ నిరుత్సాహపడాలా? ఇటువంటి వారి మధ్య మీ శ్రమనే ఇటువంటి వారి మధ్య చేసి వీళ్ళ రక్షణకి కారణం అవ్వాలా? అటువంటి వారిని చూసి నిరుత్సాహపడాలా? ఇటువంటి జనాలు అంటే మీ పరిచర్య, మీ మీ సంఘ తర్వాత మీ తీర్మానము, దీన్ని బట్టి ఏంటంటే అవతలి వాళ్ళు బాగుపడే విషయాల్ని మనం ఎటువైపు ఏది ఆలోచించి ఏ విషయానికి డైవర్ట్ అవ్వాలి, దేనికి సంతోషపడాలి అన్న విషయం ఇక్కడగా క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో మనం ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి అర్థం చేసుకునే వారుగా ఉండాలా. దేవుడు ప్రణాళికలు అర్థం చేసుకునే వారుగా ఉండాలి. దేవుడు ప్రణాళికలు ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ప్రతి దాని వెనక, ఎస్పెషల్లీ రక్షణ మారు మనసు పొంది తీర్మానం తీసుకున్న ప్రతి వారి వెనక దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళగా ఉండాలి. అసలు దేవుణ్ణి కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనకు ప్రతి ఒక్కటికి కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. నేను అనుకుంటాను, దావీదు బాగా సొలొమోను దేవుణ్ణి తెలుసుకున్నాడు, కానీ దావీదు అయితే మాత్రం బాగా అర్థం చేసుకున్నాడు. సో ఆయన ఎప్పుడు ఎలా మెప్పించాలో ఆయనకు బాగా తెలుసు అన్నమాట. అట్లాగే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి బాగా అర్థం చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. అప్పుడు ఏమైతే అంటే ఆయన ప్రణాళికలు అర్థమవుతాయి. దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఒక వాక్యం కూడా ఉంది ఏంటంటే, దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి ఉంటారు. కృంగిపోయిన మీకు బలం రావాలంటే ఏం చేయాలి అంటే దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి ఉంటారు. దేవుణ్ణి బాగా అర్థం చేసుకునేవారుగా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక వాక్యం కూడా ఉంది ఏంటంటే తెలుసా, నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధల్లో నెమ్మదినిచ్చు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి మన వాక్యంతో ఎక్కువగా ఉండేవారమై ఉన్నప్పుడు అది ఏమేమి చేస్తుందంట, మనకు వచ్చిన ఇటువంటి కృంగుబాటు, బాధలు, నెమ్మది లేనితనం, ఇవన్నిటి నుంచి కూడా ఏంటంటే బయటపడేస్తాను. సో నా ప్రియమైన T7 కుటుంబం, త్వరగానే ముగించేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా, మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇటువంటి కుంగిపోయేటటువంటి తుఫాన్లు వస్తాయి. అప్పుడు ఏమైతుంది, ప్రభువా మేము మా పని అయిపోయింది, నశించిపోస్తున్నాం అని అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కామన్ ఖచ్చితంగా వస్తాయి. అది కొంతమందికి వచ్చిపోయి ఉంటాయి, కొంతమందికి ఇప్పుడే అంటే ఇప్పుడే వాటిలో ఉండుంటారు, ఇంకొకరికి త్వరలో రావచ్చు కూడా. ఇటువంటి వచ్చిన శ్రమల్ని ఏంటంటే దేవుడి దగ్గర, ఏంటి ప్రభువా నాకు మాత్రమే శ్రమలా అని మనం అనకూడదు. శిష్యులు కూడా అలా అనలేదు కదా. వాస్తవానికి నాలాంటి తలతెక్కల ప్రశ్నలు వేసేవాడు కనుక అక్కడ యేసు ప్రభుతో ఉంటే అనేవాడేమో. ఆ తర్వాత కిందకి వెళ్ళినప్పుడు దేవుడు నీళ్ళ మీద నడిచే సందర్భానికి ముందుగా ఏమంటారంటే, అక్కడ ఫుల్గా రొట్టెలు ఇవన్నీ పంచుతారు, అద్భుతాలు చేస్తారు. చేసిన తర్వాత దేవుడు వాళ్ళని త్వరపెట్టి అర్జెంటుగా మీరు పడవ వేసుకుని అటు వెళ్ళండి అంటారు. ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ తుఫాన్ వచ్చింది వీళ్ళకి. మళ్ళీ తుఫాన్ వస్తే యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చి దాన్ని ఆగమని అక్కడ ఒక అద్భుతం పేతురు గారితో ఇన్సిడెంట్ జరిగింది. నేను కనుక అందులో ఉంటే ఖచ్చితంగా అడిగేవాడిని, ఏంటి ప్రభా రొట్లు అన్ని కూడా అద్భుతాలు ఆళ్ళకేనో దెబ్బలు మాక అని అనేవాడిని. ఎందుకంటే అది దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి నా యొక్క అవిశ్వాసం అన్నమాట. అటువంటి నా అలాంటి అవిశ్వాసులకి దేవుడు విశ్వాసం పెంచడానికే ఈ గల్లయ తీరంలో ఏదైతే చేశాడో, ట్రైనింగ్ ఇచ్చాడో, ఏదైతే వారిని తీసుకుని వెళ్ళి వారందరికీ కూడా నేర్పించారో, విశ్వాసాన్ని పెంచారో, అటువంటి విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలే మనకున్న శ్రమలు ఇవన్నీ కూడా అన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి మనకేంటంటే మెడికల్ టర్మినాలజీని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి గట్టిగా అరిసినా, లేదంటే ఒక చిన్న బాధ వచ్చినా, శరీరానికి ఒక దెబ్బ తగిలితే తగ్గటానికి ఎలా అయితే ఒక 10 రోజులు టైం పడుతుందో, మన మనసు గాయపడింది అనుకోండి, దానికి కూడా వెంటనే ఇంకా ఏదో మంచి మూడ్లోకి వెళ్ళిపోయాం కదా, లేదంటే ఎక్కడికో వెళ్ళాం కదా అన్నంత మాత్రాన్ని పోదది. ఆ గాయం కూడా కనీసం ఒక వారం రోజులన్నా ఉంటుంది.
ఎందుకంటే మనం ఈ కృంగుబాటులో వల్ల అంతలా వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు భవిష్యత్తులో ఇదిగో ఇటువంటి యోనా స్థితిలో జరిగినాయి కదండి. అటువంటి మీ శ్రమలన్నీ కూడా ఏంటంటే భవిష్యత్తులో కలగబోయేటటువంటి మేలులు. ఆ తర్వాత చివరిగా ఇంకొక సందర్భం ఏంటంటే ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి కృంగిపోయే సమయం ఒకటి వస్తుంది. అసలు బైబిల్లో మనం చాలా మందితో పోల్చుకుంటాం కదా. పోల్చుకున్నప్పుడు రోషం కలిగిన వాళ్ళు అంటే ఎవరు గుర్తొస్తారండి మనకి? ఏలియా గారు. ఆ సందర్భంలో ఏం గుర్తొస్తుందంటే అంత రోషం కలిగిన ఆయన ఏం చేస్తాడంటే ఇదే సేమ్ నశించిపోతున్నామని ఆయన నన్ను ఇంక చంపేసే అంటాడు. అన్నప్పుడు దేవుడు ఆయన అడిగాడు కదా అని చేశాడా? చేయలా. ఎందుకంటే ఆయనకు ప్రణాళిక ఉంది, అది అయ్యేదాకా అవదు. కానీ ఆ ప్రణాళికను చేసే క్రమంలో ఏం చేస్తాడంటే తన ప్లాన్లో ఎంతవరకు ఉందో మిమ్మల్ని అంతవరకు కూడా తీసుకెళ్ళిపోతారని. ఇప్పుడు ఈ విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు నేను అనుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ విషయాలు ఒకసారి రివైండ్ అయి ఉంటాయి. నాయి కూడా ఒకసారి రివైండ్ అయింది. కాబట్టి ఏలియా గారి విషయంలో ఎలాగైతే కృంగుబాటు వచ్చిందో ప్రతి ఒక్కరికి, ఇంకా నేను అంటే మీరందరూ ఇప్పుడు కొత్త విశ్వాసులు కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు అయితే ఇలాగుంటదా అని భయపడొచ్చు. కాబట్టి మీరు ఆల్రెడీ వాక్యపు లోతులు తెలుసు, అంత జ్ఞానం ఉంది కాబట్టి నేను ఓపెన్ గా ఒక మాట చెప్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు మనం విశ్వాస జీవితంలో చాలా మంది ప్రవక్తల్ని వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం, శిష్యులని వాళ్ళని వీళ్ళని. ఇప్పుడు అత్యంత ఆనందంగా గడిపిన లైఫ్ టైం ఎవరికి ఉంది చెప్పండి? అబ్రహాం గారి దానికి దగ్గర నుంచి చివరికి మోషే గారి దగ్గర నుంచి, తర్వాత యోనా గారి దగ్గర నుంచి, ఇది నోవా గారి దగ్గర నుంచి. నోవా గారి విషయంలో ఇంకొక విషయం చెప్తానండి. ఏంటంటే సరే వెళ్ళాడు, దిగాడు, ఆ కుటుంబం ఒక్కటే రక్షించబడింది. అసలు ఎంత సంతోషించి ఉంటారు. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలిచిందా? మరలా ఇంకో శ్రమ ఏంటంటే కుటుంబంలో శాపం, మూడో కొడుకుని చెప్పించి దూరంగా పంపివేసినటువంటి సందర్భంగా కనపడుతుంది. సో బతికాం ప్రభా, వచ్చామమ్మాయ్యా ఇంకా అనుకున్న టైంలో కూడా లేదు. అక్కడ దిగంగానే ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, వెళ్ళిపోయినాను. సో ఏది పర్మనెంట్ కాదంటారు కదా, అలాగా హ్యాపీనెస్ అన్నది మన విశ్వాస జీవితంలో పర్మనెంట్ కాదు. ఇటువంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మాత్రమే దేవునికి దగ్గరగా ఉంటాం. తద్వారా మన శ్రమల్లో నుంచి ఉపయోగకరమైనవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే చివరిగా ఒక విషయం చెప్పేది ఏంటంటే దేవుడు అలాగని చెప్పేసేసి పరిగెత్తించే దేవుడు కాదండి. నీకు ఉంది కదా, నీకు టార్గెట్ ఇచ్చాను కదా, నీకు ప్రణాళిక ఇచ్చాను కదా అని పరిగెత్తించే విషయం కాదు. ఆయన ఎంత ప్రేమ గల దేవుడు అంటే ఈ ఏలియా విషయంలో చూడండి, ఆయన కృంగిపోయి ఆకలితో పడుకున్నప్పుడు దేవదూతను పంపిస్తాడు, భోజనం పెడతాడు. భోజనం పెట్టిన తర్వాత ఆయన ఒక చోటకు వెళ్ళమని చెప్తాడు. భోజనం పెట్టిన తర్వాత ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళమని చెప్పడు. జనరల్ గా ఆకలితో ఉన్నవాడు భోజనం పెడితే శక్తి వస్తుంది, పైగా దేవదూత వచ్చి పరిచయం చేస్తే ఆడు యుద్ధానికన్నా వెళ్ళిపోవచ్చు. కానీ వెంటనే రాలా, మళ్ళీ పడుకోబెట్టాడు, మరలా వచ్చాడు. అంటే ఇప్పుడు ఎంత చిన్న విషయాలు కూడా దేవుడు మన జీవితాల్లో పట్టించుకుంటాడు. చూడండి, బయట వారు విమర్శించవచ్చు, పట్టించుకోరు, అర్థం చేసుకోరు. కానీ మన దేవుడు, ప్రేమగల దేవుడు ఎలా అర్థం చేసుకుంటాడంటే అది పెట్టిన తర్వాత మరలా దేవదూత వెళ్ళిపోయి కాసేపు పడుకోమని పడుకున్న తర్వాత రెండోసారి వచ్చి లేపి ఆ భోజనం బలం చేత 40 రోజులు ఆయన ప్రయాణం చేశాడు. సో ఇప్పుడు మనం ఒక ఆకలితో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే అది తినంగానే బలం వచ్చేది, అది గ్లూకోజ్ కింద మారి శక్తి కింద మారడానికి కొంత టైం పడుతుంది. తర్వాత వెంటనే నీరసం కూడా వస్తుంది. సో అటువంటి వాటిని కూడా అర్థం చేసుకుని దేవుడు ఏం చేశాడంటే దేవదూతను రెండోసారి పంపించి అంటే రెస్ట్ ఇచ్చాడు అనమాట. మన శ్రమల్లో కూడా ఇలా రెస్ట్ ఇస్తారు. అంటే మరీ భరించలేనంత శ్రమలు అయితే రావు, కానీ మరీ భరించలేనంత కష్టాలు, నిందలు ఇవైతే రావు. కానీ మన దేవుడు కూడా ప్రేమ కలిగిన దేవుడు అంటే కొన్ని మనల్ని అర్థం చేసుకుని, మన బలహీనతలను అర్థం చేసుకుని చేసే మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇందాక గలిలయ తీరంలోనే ముగించేస్తున్నాను అండి. ఇంకా గలిలయ తీరంలోనే ఆయన వెళ్ళి ఏమన్నాడంటే అమరం అన్నాడు కదా. అమరం అంటే బ్యాక్ సైడ్ అని చెప్పాను, నావిగేషన్ టైల్ ఉంటది కదండి, అటు అక్కడ పడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, తిట్టేశారు. ఆ తర్వాత మరలా చివరికి ఎక్కడికి వచ్చారండి? యేసు ప్రభు దగ్గరికే వచ్చారు, అమరానికి. అమరం దగ్గర ఏముంటదంటే నావిగేటర్. అంటే ఎప్పుడు కూడా మన ప్రయాణంలో నావిగేటర్ అన్న అతను
ఆ నావిగేటర్ మన యేసు ప్రభు మాత్రమే అయి ఉంటాడు. మన సొంత ఆలోచనలు అంటే మన గోల్స్ వైపు అనుకుంటే కనుక అవి ఎట్లా ఉంటాయంటే ఇటువంటి తుఫాన్లతో కూడినట్టుగానే ఉంటాయి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ నావిగేటర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు లేచి మన కష్టాలని తొలగించే ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. సో ఎక్కడైనా సరే మన కష్టం ఎప్పుడు వచ్చినా సరే మనం ప్రజల దగ్గర నుంచి బాగా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మనం వచ్చి దేవుడికి చెప్పుకుని దేవుడికి ఇచ్చేయాలి అవన్నీ. ఆ తర్వాత దేవుడు కొన్ని ఇస్తాడు మనకి, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఆత్మ వలాలో మంచితనం, ఇవన్నీ మనం దేవుడి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఈ సమాజానికి ఇవ్వాలి. సమాజం ఏదైతే మనకు చెడిస్తుందో అది తీసుకొచ్చి మనలో ఉంచుకోకుండా దేవుడికి ఇచ్చేయాలి. దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి అద్భుతమైన మానవ కోణంలో ఉన్నటువంటి గుణ లక్షణాలను మనం తీసుకెళ్ళి ఏం చేయాలంటే సమాధానం. ఇంకా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఏంటంటే కంప్లీట్ గా ఆయన మీద ఆధారపడాలి. చివరిగా నేను ఒక విషయం చెప్తాను మన కుటుంబం అందరికి ఏంటంటే, నా బలమైన నమ్మకం ఏంటంటే ఏర్పరచబడి స్థిరపరచబడి తర్వాత ఆయన సంకల్పం నిమిత్తం పంపబడే నిమిత్తమైనటువంటి మీరందరికీ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆ ఏలియాకి దేవదూత చెప్పిన మాట అన్నమాట. ఈ రోజు కూడా దేవుడు మనకే చెప్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత పెద్దగా ఏలియా గారి కాన్సెప్ట్ ఎక్కువగా ఉన్నట్టే అనిపించదు. సో అదే దేవదూత చెప్పిన మాట ఈ రోజు దేవుడు మనకు కూడా చెప్తున్నాడేమో అనిపిస్తుంది. ఏంటి అంటే, శక్తికి మించిన ప్రయాణం మీ ముందున్నది. రిఫరెన్స్ అందరికీ తెలుసండి, శక్తికి మించిన ప్రయాణం మీ ముందుంది. కాబట్టి మీ ప్రయాణంలో ఇటువంటి ప్రయాణంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కానీ అంతకుముందు ఉపమానం చెప్తాడు కదండి, మంచి అతని కోసం చెప్తా, వానలు వచ్చాను, వరదలు వచ్చాను, గాలి కొట్టాను, అది బండ మీద ఉంది కాబట్టి కొట్టినా సరే అది పడిపోలేదు. సో మీరు కూడా అంతే, అవి వస్తాయి కొడతాయి, కానీ మనం ఆల్రెడీ క్రీస్తు అనే బండ మీద ఉన్నాం కాబట్టి ఉండాలి కదా, ఉన్నాం ఆల్రెడీ మనం. కాబట్టి అవి ఎన్ని కొట్టినా సరే మనల్ని ఏమి చేయలేము అనమాట, దృఢంగా ఉంటాం. ఆయన సంకల్పం ఆయన చిత్తం నెరవేర్చే వరకు ప్రయాణం అవుతూనే ఉంటాం. కాకపోతే మీ ప్రతి త్యాగానికి, ప్రతి ఆలస్యానికి, ప్రతి సమస్యకి కూడా ఏంటంటే ఒకరోజు దానికి ఒక కాజ్ ఉంది. దాన్ని బట్టి మీరు దేవుణ్ణి మహింపరిచేవారుగా ఉన్నారు, దేవుని దృష్టికి ఇష్టలుగా ఉన్నారు, తర్వాత దేవుని ప్రణాళికను కంప్లీట్ చేసే ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఉన్నారు. ఇంతటితో వాక్యం ముగించబడిందండి. థ్యాంక్ యూ. వాక్యం అన్నగానే నేను ఇప్పటికీ ఏంటంటే నేను ఇది ఒక జనరల్ టాపిక్ గానే అంటాను. ఎందుకంటే గ్రూప్ లో ఉన్న నా చెల్లెళ్ళు, తర్వాత అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, వీళ్ళందరూ కూడా ఇటువంటి సందర్భాల్లోంచి వచ్చే ఉంటారు. వారికి ఆదరణ కలుగులాగున దేవుడు ఈ కాన్సెప్ట్ నాకు ఇచ్చాడని. యాక్చువల్గా మీరు ఒక్క పర్మిషన్ ఇప్పటికే చాలా టైం అయింది నాకు తెలుసు. ఒక 2 minutes ఏమన్నా అడిషనల్ గా నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, కొంచెం టైం ఇవ్వగలుగుతారా? చెప్పండి అన్న. థ్యాంక్స్ అమ్మా. ఈ 20 సంవత్సరాల నా జీవితంలో ఎక్స్పీరియన్స్ లో ఎట్లాంటివి వచ్చినాయి అంటే, ఈ 15 years వరకు నార్మల్ గా వెళ్ళింది, బిలో మిడిల్ క్లాస్. 15 years తర్వాత ఏమైందంటే నాన్నగారికి సడన్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత జాబ్ చేస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నుంచి స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. అప్పుడు ఏం చేసేవాడిని అంటే ఎవరికి కొంచెం ఎవరిలో కలవకోకుండా దూరంగా ఒక్కడిని ఆలోచించుకుంటూ, ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు, అప్పుడే అందరూ వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని అనుకుంటా ఉండేవాడిని. అట్లాగా ఒక నిన్ను వల్ల నీ పొరుగు, ఎక్కువ వాక్యం కూడా చదివేవాడు కదా, 2 మార్కులు ఉన్న ఎక్కువ దేవుడి వరకు చదువుకుని ఎంత పొరపాటు చేసుకోవడం ఎందుకని వస్తూ ఉంటాను. అలా కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, 2016లో నా మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయినప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే అండి, సారీ ఆ ముందు విషయం చెప్తాను. ఆ 2015లో నాన్నగారికి హెల్త్ బాగాలేక, తర్వాత సడన్ గా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. అమ్మకేమో పెద్ద లౌక్యం తెలియదు, బంగారం కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, ఏంది వచ్చితే వండి పెడతాం అంతే, ఇంకా అంతకు మించి ఆవిడకి ఏం తెలియదు. సడన్ గా మా నాన్నగారు కూడా కొంచెం డ్రింక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఆస్తులు ఏమి కూడబెట్టేవారు కదా, ఎక్కువ బయట వాళ్ళకి ఎక్కువ ఇప్పించడం వల్ల ఎక్కువ డబ్బులు కూడా కూడబెట్టి సడన్ గా మా ఇంట్లో కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే అంత బాగా బతికినాం. తర్వాత ఒక రోజుకి ఏమైందంటే, ఇంకా ఆ రోజు బియ్యం అయిపోయింది, ఇంకా తినడానికి కూడా ఏం లేదనమాట. మేము నలుగురు ఫిక్స్ అయింది ఏంటంటే, సరే ఇంక రేపు వస్తున్నాం అన్నట్టుగా
ఫిక్స్ అయినప్పుడు ఆ ఇంకే ఎవరు అంతగా తెలియదు, అప్పులు ఎవరిని అడగలేము, అంతవరకు అంతగా తెలియదు. ఉన్నప్పుడు సడన్ గా ఏమైందంటే ఒక చర్చికి వెళ్ళేవాళ్ళు మా అమ్మగారు. అందులో అందరికంటే పేద ఆవిడ ఒక ఆవిడ ఉండేదండి. ఆవిడ ఏం చేసేదంటే అందరికంటే పేద ఆవిడ ఆవిడే. ఇంట్లో ఉన్నాము, సాయంత్రానికి ఏం లేదు తినడానికి. అయితే ఆవిడ ఏం చేసేదంటే హిందీ వాళ్ళు ఉంటారు కదండి, బీహార్ వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారుగా, వాళ్ళ హాస్టల్లో చపాతీలు చేసేది ఆవిడ. చపాతీలు చేస్తా ఉంటే ఆ రోజు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రోజు సాయంత్రానికి ఆవిడ వచ్చింది. వచ్చి, అమ్మా నేను ఎప్పుడు 8 చపాతీలు తెచ్చుకుంటాను, మీరు ఒక 4 ఇద్దామని వచ్చాను సిస్టర్ గారు, తీసుకుంటారా అని అడిగింది. తీసుకుంటారా ఏంటి, వాటిని అమృతంలాగా తీసుకుని తిన్నామన్నమాట. నాకు ఈ 25 ఏళ్ళు అయినప్పటికీ కూడా నాకు అది ఇప్పటికీ గుర్తు. ఆ ఇన్సిడెంట్ నాకు ఆ రోజు రావటం వల్ల, ప్రభా తనకున్న దాంట్లోనే సగం తీసి ఇచ్చింది, మరి రేపు నా దగ్గర ఇంత ఉంచుకొని లేని వాళ్ళు నా చుట్టూ ఇంతమంది ఉంటుండగా మరి నేనెందుకు నాకు మాత్రమే స్వార్థం చూసుకోవాలి అని అనిపించి, నాకున్న దాంట్లో సగం పక్కవారికే సాయం చేయడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ రొట్టెలు తింటున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభా ఏలియాకు కూడా ఇలాగే పంపించావు ప్రభా, ఎంత ప్రేమ గల్లవాడు అని అనిపించింది అనమాట. అయితే ఆ రోజు నేను తీసుకున్న ఆ సందర్భం నాకేం జరిగించిందంటే, నా పొరుగు వారిలో నేను ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవాడిలాగా నన్ను అది మార్చిందనమాట. తర్వాత 2016 ఏం జరిగిందంటే, నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 6 నెలలకి మా నాన్నగారికి ఏమైందంటే కిడ్నీలు పాడైపోయినాయి 2. డయాలసిస్ చేపిస్తున్నాము వారానికి 3 రోజులు. తర్వాత చెల్లికి 4 సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు చూస్తున్నాం, సంబంధాలు అవ్వట్లేదు. తర్వాత అమ్మకి విపరీతమైన షుగరు. ఆ తర్వాత సుష్మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. తన యూట్రస్ చాలా చిన్నగా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు హెర్నియా వచ్చి పెద్ద మెష్ ఉంది పొట్టలో. తనకేమో బాగా వీకు. ఆ తర్వాత డెలివరీ అయితే చచ్చిపోతారు. ఎవరో ఒకరు, పాప అయితే పాప లేదంటే బాబు. ఆ స్కానింగ్ లో మాత్రమే తెలిసిందనమాట. ఇంటికొస్తే చుట్టుపక్కల నాకు 4 సమస్యలు అనమాట. చుట్టూ బిగపట్టేసినాయి. ఓ పక్క డాడీ కిడ్నీ ప్రాబ్లం, చెల్లికి మ్యారేజ్ కావట్లేదు, ఈ పిల్లకేమో ఆ ఫైల్ పట్టుకుని పిచ్చోళ్ళలాగా తిరిగేవాడిని. ప్రతి హాస్పిటల్ ఇలా ఉంది మా ఆవిడ పరిస్థితి, ఏం చేయమంటారండి, ఏదన్నా వేరే ఏమన్నా ఉంటుంది అంటే, అమ్మ చాలా క్రిటికల్ అమ్మ, ముగ్గురు డాక్టర్ల సర్జరీ పర్యవేక్షణలో జరగాలి, ఆపరేషన్ చాలా ఖర్చు అవుద్ది అనేవారు. ఆ తర్వాత తమ్ముడు కొంచెం అప్పుడే జస్ట్ వేరే ఫారెన్ వెళ్ళాడు, కానీ అక్కడ వాడు అనారోగ్యం పాలైపోయాడు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఏంటంటే వీడు ఓవర్ డైట్ వాడటం వల్ల అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన నా పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇటు పక్కేమో నాన్న అనారోగ్యం, భార్య ఏమో చచ్చిపోద్దో బతికిద్దో తెలియదు, అమ్మకి అనారోగ్యం, చెల్లికేమో మ్యారేజ్ కావట్లేదు. చుట్టుపక్కల సమస్యలు నన్ను నలిపేసేసింది అనమాట. ఒకవేళ నేను అనుకున్న ప్రభావం నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏమి చేయలేదే, ఎందుకు నాకే ఇలాగా అని అనిపించింది అనమాట. అయితే ప్రేమగల దేవుడు ఏం చేశాడంటే, చాలా తక్కువ అమౌంట్ లో ఒక క్రిస్టియన్ డాక్టర్ సుష్మాకి సర్జరీ చేసింది. 2 hours ఒక 10 minutes ఆవిడ మోకరించి ప్రార్థన చేసి థియేటర్లో. నేను వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, నాకు బేబీ ఏం వద్దండి, నా భార్యను నాకు తండ్రి చాలు, పాప చనిపోయినా పర్లేదు అని అన్నాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పాప పుట్టింది, వాళ్ళ పుట్టింటికి పంపించాను. ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి గంటకి ప్రతి రోజుకి ఏమయ్యేదంటే, మా నాన్నకి ఉండి సీరియస్ అయిపోయేది, హార్ట్ రేట్ పెరిగిపోయేది. ఈ విపరీతమైన స్ట్రెస్ లో నాకు యాంగ్జైటీ వచ్చేసిందండి. అటువంటి యాంగ్జైటీ వస్తే ఎలా ఉంటదంటే, మన హార్ట్ రేటు 5 times మనకే వినపడుతుంటది వితౌట్ స్టెథోస్కోప్. అసలు ఒక్క నిమిషం స్థిరంగా ఉండనివ్వదు. టెన్షన్, నిద్ర పట్టేది కాదు. 3 స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే గంట నిద్ర పట్టేది. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు. ఆ తర్వాత బయటికి వెళ్తే వర్క్ లో కూడా అలాగే డ్యూటీ చేసుకునేవాడిని. ఇంటికి ఫోన్ వస్తే భయం వేసిపోయేది అనమాట. అట్లా నాకు దగ్గర 6 నెలలు గడిచినాయండి. ఆ 6 నెలల్లో నా బాడీ ఎలా అంటే, ఏమేం ప్రాబ్లమ్స్ ఉండాలో అన్నీ వచ్చేసింది. సో అన్నీ వచ్చేసేసి నేను ఎప్పుడు కూడా సరే కొంచెం ఈ విశ్వాస ప్రయాణాల్లో కొంచెం అనుభవాలు వచ్చినాయి కదా, దానికోసం అట్లాగే ఉంటూ ఒక రోజు అనుకున్నా, ప్రభా నాకే ఎందుకు ఇలాగా అంటే, నాకు నువ్వు ఆన్సర్ చెప్తావా లేదా అని అడిగాను అనమాట. అడిగితే ఆన్సర్ వచ్చిందా అంటే, ఆ రోజు రాత్రి పరిశుద్ధాత్మ వచ్చి నాకేం చెప్పలేదు. తర్వాత సేవకుడు వాక్యం ద్వారా కూడా ఏం చెప్పలేదు. నేను చదువుకునే బైబిల్లో కూడా నాకేం ఆన్సర్స్ రాలేదు. తర్వాత చిన్న చిన్నగా వాటిని ఓవర్కమ్ చేస్తూ వచ్చాము. లక్కీలీ ఈ కిడ్నీ పేషెంట్స్ 4 సంవత్సరాలు బతకడమే చాలా ఎక్కువ. దగ్గర నాన్నగారు 8 సంవత్సరాలు
ఈ 8 సంవత్సరాల్లో నాకేంటంటే హాస్పిటల్‌కి తిరిగి ఆ వ్యాధులు, ఈ వ్యాధులు అన్నీ చూసి మెడికల్ ఫీల్డ్ మీద పూర్తి అవగాహన వచ్చేసింది. ఎట్లా అంటే సుష్మా కంటే కూడా నాకే ఎక్కువ అవగాహన ఉందా అన్నట్టుగా అనిపించిందనమాట. ఈ ఎక్స్‌పీరియన్స్‌లన్నీ నాకెలా ఉపయోగపడినాయి అంటే, ఈ రోజుల్లో నా నా తోటివారు ఎవ్వరు ఆకలితో ఉన్నా నేను ఆ పాత విషయాలను జ్ఞాపకం చేసుకొని, వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆళ్ళ అవసరాలు తీరుస్తున్నాను. తర్వాత మెడికల్ మినిస్ట్రీ ఆ తర్వాత ఏవైతే నేను చేశానో అవి నన్ను చిన్న పిల్లల పరిచర్య వైపుగా మళ్ళించాయి. ఇప్పుడేంటంటే, అప్పుడు జరిగిన చిన్న చిన్న విషయాల్ని స్టోరీగా మార్చి చెప్తున్నప్పుడు, ఆ పిల్లల్లో అసల ఎంత మార్పులు కనపడి చివరికొచ్చి ఏమంటున్నారంటే, ఇప్పుడు అన్నా నెక్స్ట్ ఇయర్ గూడా మీరే ఇస్తారా? మీరు సారెపాతు వివరాలు ఇవ్వడం కోసం బాగా నేర్పించారన్నా. రేపటి నుంచి నేను ఇస్తానన్నా అని అనిందమ్మ. నెక్స్ట్ ఇయర్ గూడా మీరే రండన్నా అనింది. నా పాత అనుభవాలు అంటే 25 ఏళ్ల క్రితం పాత అనుభవాలు వాటి రిజల్ట్‌కి ఆన్సర్ ఎప్పుడొచ్చిందంటే ఇప్పుడొచ్చింది. ఇప్పుడు ఎవరికి హెల్త్ బాలేదన్నా నేను పరిగెత్తుకుంటూ ఎళ్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఇంపాసిబుల్ చచ్చిపోద్దనుకున్న నా భార్య బతికింది. మా నాన్న అన్ని రోజులు ట్రావెల్ అయ్యాడు. తర్వాత నాకు కూడా యాంగ్జైటీ తగ్గింది. దాని మీద వల్ల నాకు బాగా అనుభవం వచ్చింది. ఇప్పుడేమవుతుందంటే, ఈ మెడికల్ నాలెడ్జ్‌లో ఉన్న అనుభవం వల్ల ఎవరన్నా కొంచెం తెలియక ఎక్కువ డబ్బులు పెట్టేసుకున్నోళ్ళుంటే వాళ్ళకు చాలా వరకు తగ్గించి చెప్పడం, ఎక్కడ బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితులొస్తే నేనే ఎందుకంటే ఆ కష్టాల్లోంచి వచ్చటం వల్ల ఏంటంటే, ఆ బాధ కూడా ప్రతీదీ నా బాధలాగా అనిపించేదనమాట. సో ఏంటంటే ఆహ్, ఒక్కళ్ళని నేనెళ్ళి వాళ్ళని పరామర్శించటం, వాళ్ళని ఓదార్చడం జరిగేదనమాట. ఇప్పుడు ఆహ్, నేను ఎక్కడికన్నా హాస్పిటల్ ఎవరైనా ఉంటే ఎళ్లి గబగబా ఒక భోజనం ప్యాకెట్ ఇచ్చాననుకోండి. వాళ్ళేమంటారంటే శ్యామ్ ఎంత మంచి మనసున్నోడంట. వాస్తవానికి ఒక భోజనం ప్యాకెట్ ఇస్తేనే అంత మంచి మనసున్నోడంటే, మరి నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడు ఇంకెంత మంచోడు అని హిందువులైతే ఆ విషయం తెలుసుకుంటున్నారు. క్రైస్తవులైతే ఇంకొంచెం విశ్వాసంలో బలపడుతున్నారు. సో, నా 15 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం వచ్చినటువంటి నాకు ఆ శ్రమలు ఏవైతే కష్టాలు, ఆ ప్రయాణంలో వచ్చిన నాకు అనుభవాలన్నీ ఎప్పుడు ఉపయోగపడుతున్నాయంటే, నాకు దాని రిజల్ట్ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయన్నమాట. సో, నా సాక్ష్యం ద్వారా నేను మీకు చెప్పేది ఇంకొక సుష్మాది కూడా ఒక విషయం ఉంది. మ్యారేజ్ లేట్‌గా అయింది. చెల్లికి ముందు అయిపోయింది. తర్వాత ఎవరు మ్యారేజ్ కావట్లేదంటున్నారు. ఎంతోమంది మ్యారేజ్ కాకుండా కుంగిపోయిన 5, 4 ఏళ్ళేమో తనకి మ్యారేజ్ కాలేదు. చెల్లికయిపోయింది గానీ. ఆ! ఎంతోమంది ఉన్న వాళ్ళకి కౌన్సెలింగ్ చేసి వాళ్ళని బయటకు తెచ్చి దేవుడి వైపు మళ్ళించడానికి తన అనుభవం ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైమ్ 4 ఏళ్ళప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తను 5దో తరగతి చదువుతున్నప్పుడు. అదే వాళ్ళ చిన్న తమ్ముడొచ్చేసేసి 2 ఇయర్స్ బాబంట. ఆ అనుభవాలు గుండా తనని నడిపించాడు. ఇప్పుడేమవుతుందంటే మొన్న ఒక పాస్టర్ గారు ఉండి చనిపోయారండి. వారమే పరిచయం అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. అమ్మాయి బీటెక్ చదువుతుంది. అబ్బాయేమో ఎంఎస్సీ చదువుతున్నాడు. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి దేవుడు లేడనేస్తున్నారు. ఏముంది మా డ్యాడీని చంపేసారు. ఎంత బాగా నిజాయితీగా సేవ చేశారని. ఎప్పుడో ఒకసారి ఒక సండే స్కూల్ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట. కానీ ఆ సుష్మా సాక్ష్యాన్ని వాళ్ళతో షేర్ చేసుకుని 2 వీక్స్ మేము వాళ్ళకి విజిట్ చేయడం వల్ల నిజంగా దేవుడు చేసిన అద్భుతం చూసారా? మళ్ళీ వాళ్ళు వెనక్కొచ్చి ఆయన వదిలేసిన సేవను ఆ పాస్టమ్ గారు చేస్తున్నారు. అన్న మీకే ఇంత కష్టాలున్నప్పుడు అందరికీ నాకొక్కదానికే అనుకున్నానన్న అందరికీ ఇలాగే ఉన్నాయా? సో, నేను మా డ్యాడీ ఎయిమ్ ఏదైతే ఉందో నేనది నెరవేరుస్తానని ఆ పిల్ల కాలేజ్‌కెళ్ళి చదువుకుంటుంది. ఆ అబ్బాయి కూడా జాబ్‌లో జాయిన్ అయ్యాడు. సో, ఇవన్నీ కూడా మీకు నేను చెప్తుంది ఎందుకంటే టైం చాలా తీసుకున్నా నాకు తెలుస్తుంది. కానీ ఏంటంటే ప్రేరేపణను ఆపుకోలేకపోయాను. సారీ ఫ్రెండ్స్. ఆహ్, నేను చెప్పేదేంటంటే మీ యొక్క ప్రతి శ్రమ, నింద, త్యాగం కూడా రేపు ఒకళ్ళకి కరంగా, ఉపయోగకరంగా మారబోతున్నాయి. ఇప్పటికి మన టీమ్‌లో ఎన్నో త్యాగాలు కనపడుతున్నాయి. అవి మనం లాస్ లాగా అనిపించొచ్చు గానీ, ఈవెన్ ఇంకా ఆహ్, ఆహ్, అవి రేపెప్పుడైనా అది పిల్లల విషయమే గానీ, ఉద్యోగం విషయమే గానీ, లేదంటే ఇంకొక విషయమే గానివ్వండి. అవన్నీ ఏమవుతాయంటే ఒకరోజు రేపు ఇప్పుడు మనకు ఆలస్యమైన పిల్లలే గానివ్వండి, ఇదే గానివ్వండి, ఇవేవైనా సరే ఇక్కడ మనకు లాసొచ్చినప్పటికీ రేపు ఎంతో మంది వేల జీవితాలు నాశనమైపోతున్న పిల్లల జీవితాల్ని మార్చటం కోసం సమయము ఇచ్చినట్టుగా గూడా మనం అది భావించొచ్చనమాట. రేపు ఆ రక్షింపబడే ప్రతి ఒక్క పిల్లోడి వెనకాల నీ శ్రమ, నీ త్యాగాన్నే దేవుడు గుర్తు చేసుకొని, ఒకప్పుడు నీకు మంచి బహుమానం ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కళ్ళ శ్రమలో గూడా తోడుగా ఉన్నటువంటి దేవుడనమాట. ఎంతమంది మనకు మాదిరికరంగా ఉన్నటువంటి సేవకులు లేరు చెప్పండి. అట్లాగే మీరు కూడా అటువంటి మాదిరికరంగా ఇన్ ఫ్యూచర్‌లో మార్చేలాగా చేసేవే ఈ విశ్వాస జీవితం అనే పడవ ప్రయాణంలో మీకొచ్చినటువంటి శ్రమలనమాట. అయితే నేనొకటి అనుకుంటాను. ఏంటంటే ఎంత
ఇప్పుడు మీరు ఈ T7లో ఎన్నుకోబడి దేవుడు ఏర్పరిచిన ప్రణాళికలో ఎంతో మంది అబద్ధ బోధలు రోజు రోజుకి ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో సత్యవాక్యాన్ని ప్రకటించే వారిని లేపండి ప్రభువా అని ఎంతో మంది ఉపవాసాలు ప్రార్థనలు చేస్తున్నారు. అటువంటి ఉపవాస ప్రార్థనల ప్రతిఫలమే మీరు అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సత్యవాక్యం గురించిన అనుభవ జ్ఞానం చాలా ఉంది. అటువంటిది ప్రతి ఒక్కరికి బయట వారికి చెప్పినప్పుడు ఇటువంటి అబద్ధ బోధల మధ్యలో మీరు ఎంచుకున్న మార్గము, మీరు ఎంచుకున్న సత్యవాక్యం, మీరు బోధించే విధానము ఎంతో ఉపయోగపడబోతా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఉపవాసం చేసి ఫస్ట్ టైం చేసిన పని ఏంటంటే శిష్యుల్ని ఎత్తుకున్నాడు కదండి వెళ్ళి. అలాగే ఎంతో మంది ఉపవాస ప్రార్థనల వల్ల మీలాంటి వారు బయటకు వచ్చారని అనుకుంటాను. సో అటువంటి వారి పని ప్రయాస వ్యర్థం కాదని అనుకుంటాను. ఎందుకంటే సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నుకోబడిన మనలాంటి మనుషులే చాలా మంది ఉన్నారు. ఎవరు ఉదాహరణకి పౌలు గారే కానీ, స్టెఫనే కానీ. పౌల్ని ఏం చేశారండి? తలనరికేశారు. స్టెఫన్ ఏం చేశారు? రాళ్లతో బొరబద్దలు కొట్టేశారు. మన ప్రవీణ్ అన్న సత్యవాక్యాన్ని ప్రకటించినటువంటి ప్రవీణ్ అన్నని ఏం చేశారంటే నోరు చింపేశారు. తర్వాత చార్లీ గారిని ఏం చేశారంటే గొంతులో బుల్లెట్ దింపేశారు. ఏసన్ గారు ఉన్నారు, ఆయన జీవితాంతం ఆయన ఏమంటారంటే ఆ క్యాన్సర్ ఈడ్చుకుంటూ వచ్చారు. మన ప్రకాష్ అన్న ఉన్నాడు, ఎన్నో ఏళ్ల పాటు కిడ్నీ వ్యాధితోటి చేశారు. వాళ్ళతో పోల్చుకుంటే మనకి చాలా తక్కువేమో అనిపిస్తుంది నాకు. సో అటువంటి అంటే మిమ్మల్ని ఏదో ఆందోళన గురి చేసే ఉద్దేశం అయితే కాదు, కానీ అందులోని సత్యాన్ని తెలుసుకుంటారని నా ఈ మాటలు తర్వాత నా ఈ మెసేజ్ ప్రిపేర్ చేసుకోవటం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, చివరిగా మీ యొక్క ప్రతి అనుభవం కూడా రేపు ఒక మేలు దారితీస్తుంది. కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుంచుకుంటారని ఆశిస్తూ మిమ్మల్ని బట్టి మరొకసారి T7ను బట్టి చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోసం ప్రార్థన చేయండి. ఈ T9 బ్యాచ్లో నేను జాయిన్ అవ్వాలి. ఇంకా ఎన్నో సత్యాలు మర్మాలు నేర్చుకోవాలి. చిన్నపిల్లల పరిచర్య, మెడికల్ పరిచర్య ఇంకా ఎక్కువగా చేయాలి. కాబట్టి మీ అందరి ప్రార్థనలు నా కుటుంబానికి అవసరం అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి సత్యాన్ని మీ వినికిడిలో దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. నా చిన్న ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి అన్న. బెన్నీ బ్రదర్ మీరేం చేస్తారా? నా వాయిస్ వస్తుందన్న? వస్తుందన్న. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడైన దేవానికి వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మేము భౌతికంగా ఒక చోట లేనప్పటికీ వర్చువల్గా టెక్నాలజీ ద్వారా వివిధ ప్రాంతాల్లో ప్రదేశాలు ఉన్న మేమందరం కలిసి ఆ గొంతెత్తి మా స్వరంలో అయితే నేను ఘోషణ పాట పాడడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, బైబిల్ స్టడీ ద్వారా సజీవమైన వాక్యాన్ని, సత్య లేఖనాలను మేము ధ్యానించడానికి మనిషిని గొప్పంతటి కోరుకుందని స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, సేమన్న కొరకు, అలానే సుష్మాక్షిత సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అచ్చుండి కుటుంబాన్ని ప్రేమించి ప్రభా, పాటల పరిచర్యలో, అలానే వాక్య పరిచర్యలో, పిల్లల మధ్యన, వ్యాధిగ్రస్తుల మధ్యన, యవనస్తుల మధ్యన పరిచర్య చేయడానికి మనిషిని కృపాంతరి కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నమ్మకంగా, యథార్థంగా సత్యవాక్యాన్ని బోధిస్తూ ప్రభా వాక్యాన్ని